అధ్యక్ష, మొదటి ప్రశ్నకి అవునండి. కొన్ని చోట్ల ఈ సోలార్ మోడల్ స్కీమ్ సంబంధించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెండో ప్రశ్నకి అవునండి, గృహోపయోగ వ్యవసాయ సేవల సోలరేషన్ కోసం మోడల్ సోలార్ గ్రామాలకు సంబంధించి 81 గ్రామాల్లో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. సి ప్రశ్నకు అధ్యక్ష, గృహోపయోగ రూప్ టాప్ సోలరేషన్ కార్యక్రమం కింద PM సూర్య గారు మఫ్త్ బిజిలీ యోజనతో కలిపి మొత్తం 40,349 గృహాలకు 2 kV సామర్థ్య రూప్ టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయ సేవల సోలరేషన్ కింద PM కుసుమ్ కాంపోనెంట్ సికి అనుగుణంగా 7.5 kW హై రైజ్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా 16,708 వ్యవసాయ పంప్ సెట్లకు సోలార్ సదుపాయం కల్పించడమైంది. ప్రతిపాదిత కార్యక్రమాలకు ఆర్థికపరమైన మద్దతును రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలతో పంచుకోవడం అవుతుంది. రూప్ టాప్ సోలార్ కార్యక్రమం ఒక సిస్టంకు 60,000 కేంద్ర ఆర్థిక సహాయంగా PM సూర్య గారి కింద కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ద్వారా అందించబడుతుంది. PM కుసుమ్ కాంపోనెంట్ సి పథకం విషయం బెంచ్ మార్క్ ఖర్చులో 30% MNRE ద్వారా CFAగా అందించబడుతుంది. ఈ 2 పథకాల అమలుకు అవసరమైన మిగులు నిధులు మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ప్రతిపాదిత కార్యక్రమాల కింద లబ్ధిదారు విరాళం ఏమీ ఉండదు. ఎంపిక చేసిన గ్రామాల్లో సదరు పథకం అమలు కాల పరిమితి 6 నెలలుగా నిర్ణయించడమైంది. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ NM శ్రీనివాసరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకొని అనేక పాలసీలు దాంట్లో రూపుదిద్దుకోవడం జరిగింది అధ్యక్ష, రూపకల్పన చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 కూడా మనటి గవర్నర్ ప్రసంగంలోనూ తర్వాత మిగతా మన పెద్దలు మంత్రులు చెప్పడం జరిగింది. అందులో భాగంగా రాబోయే రోజుల్లో అవసరాలకు తగ్గట్టుగా మనకు విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతుంది, విద్యుత్ ఉత్పాదక శక్తిని కూడా మనం పెంచుకోవాలి. కాబట్టి అలాగే ఏదైతే మనం 4th సిటీ ఎస్టాబ్లిష్ చేసుకుంటా ఉన్నామో అది రాబోయే రోజుల్లో దాదాపుగా 9 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా ప్రణాళికలు చేస్తున్నాము. అది కూడా నెట్ జీరో సిటీగా మనం చేసుకుంటున్నాం. కాబట్టి దాంట్లో కూడా రిన్యూవబుల్ ఎనర్జీ ఉత్పాదకత వాడకానికి మార్గం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎనర్జీ మినిస్టర్గా ఉన్నారు. వారు సోలార్ ఎనర్జీలో అనేక పాలసీలను తీసుకొస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు చెప్పిన సోలార్ పైలట్ ప్రాజెక్టు 81 విలేజ్లో చేయడం కానీ, అలాగే రూఫ్ టాప్ సోలార్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఈరోజు దేశంలోనే అగ్రగామిగా మనం ముందుకు దూసుకుపోతున్న సందర్భంగా ఈ ఎనర్జీ మంత్రి గారికి ఒక చిన్న సప్లిమెంటరీ అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ 81 విలేజ్లలో ఇస్తూ ఉన్నారా, చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతూ ఉంది. దీనిని ప్రతి మండలానికి ఒక గ్రామంగా పైలట్ ప్రాజెక్టుగా చేస్తే ప్రజలకు ఒక అవగాహన కల్పించినట్టు అవుతుంది. ఈరోజు ప్రభుత్వాలు ముందుకు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మనం ఒక అడుగు ముందుకేసాం, కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహకారం చేస్తూ ఉంది. కానీ ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటి అంటే ప్రజలు దీన్ని హార్ట్ఫుల్గా స్వాగతిస్తలేరు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా రెగ్యులర్ ఎలక్ట్రిసిటీకి అలవాటు పడి ఈ మార్పు తీసుకురావాలంటే వాళ్ళు కొద్దిగా హెసిటేట్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ సోలార్ పంప్ సెట్లు వాడకం కానీ సోలార్ రూఫ్ టాప్ వల్ల కానీ వాళ్ళకి జరిగే ప్రయోజనాలు రైతులకు కావచ్చు, గృహస్థులకు కావచ్చు, అది పక్కాగా ప్రతి గ్రామంలో కూడా తెలిసేటట్టు చేస్తే రాబోయే రోజుల్లో మన ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. మన తెలంగాణ రాబోయే రోజుల్లో వడివడిగా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అవతరించబోతా ఉంది అధ్యక్ష. అందుకోసం కన్వెన్షనల్ ఎనర్జీస్తో పాటు రిన్యూవబుల్ ఎనర్జీస్ని కూడా మనం వాడుకునేటట్టుగా చేయాలని చెప్పి దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన ఎనర్జీ మినిస్టర్ గారు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. తప్పనిసరిగా అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది.
రెన్యూవబుల్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోకి ఉత్పత్తి చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ పైలట్ ప్రాజెక్ట్గా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. గౌరవ సభ్యులు చెప్పినట్టు ప్రతి మండలంలో కూడా ఒక గ్రామాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుంటే బాగుంటుందని వారు సూచన చేశారు. తప్పనిసరిగా దీన్ని పరిశీలన చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. Question hour is over. All the remaining questions are deemed to have been answered. I request the Minister for Prohibition and Excise on behalf of the Chief Minister to move the motion for leave to introduce the ఇప్పుడు ఏం చేస్తాం? అధ్యక్ష, మీకు క్వశ్చన్ నడుస్తూ ఉండే. నెక్స్ట్ తీసుకో. ఆనరబుల్ స్పీకర్ సార్, on behalf of the Honorable Chief Minister, I beg to move for leave to introduce the Telangana Goods and Services Tax Second Amendment Bill 2025 అధ్యక్ష 26 అధ్యక్ష. నేను చదివినాక చెప్పండి. అధ్యక్ష, I request the Minister for Prohibition and Excise on behalf of the Chief Minister to move the motion for leave to introduce the Telangana Goods and Service Tax Second Amendment Bill 2026. అధ్యక్ష, the bill seeks to amend the provisions of the Telangana Goods and Services Act 2017 with regard to change in nomenclature of certain posts in the Commercial Tax Department for the purpose of GST. The designation of ఇప్పుడు చదవాలి కదా. దామోదర్ రాజనరసింహ already. Honorable Speaker, sir, on behalf of the Honorable Chief Minister, I beg to move for leave to introduce the Telangana Goods and Services Tax Second Amendment Bill 2026. Motion moved. The question is that the Telangana Goods and Services Tax Second Amendment Bill 2026 be introduced. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried. The bill is introduced. ఓన్లీ ఇంట్రొడక్షన్ అది. మినిస్టర్ గారు మినిస్టర్ గారు మినిస్టర్ గారు Sir, there is no confusion at all. మినిస్టర్ గారు గౌరవ Former Legislative Affairs Minister, sir, వారు కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ సభ్యులందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. వారికి కూడా తెలుసు, అనేక సందర్భాల్లో 10 సంవత్సరాల పాటు అనేక బిల్లులు ఇంట్రడక్షన్ చేసిండ్రు అధ్యక్ష. Sir, objective of the bill ఎప్పుడు చెప్తారు అధ్యక్ష? When bill is taken up for consideration. Specifically, it is only introduction of the bill. Honorable Speaker has mentioned to introduce the bill. Sir, ఇప్పుడు ఎందుకు చెప్పాలా? స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ ఎందుకు చెప్తారు అధ్యక్ష? సార్ మీరు సీరియస్ గా గౌరవ సభ్యులందరికీ తెలియజేయాలి అధ్యక్ష. ప్లీజ్ కీప్ హౌస్ ఇన్ ఆర్డర్ అధ్యక్ష.
సార్ ప్లీజ్ కీప్ హౌస్ ఇన్ ఆర్డర్. సార్ స్పెసిఫిక్ రిక్వెస్ట్. సార్ రెండవది స్పీకర్ గారి డిస్క్రిషన్. స్పీకర్ గారు హౌస్ కు నడిపించే కార్యాచరణలో కూడా వారే డిక్టేట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇదేంది అధ్యక్ష? స్పీకర్ గారు ఈ విధంగా చేయాలి, స్పీకర్ గారు అదే విధంగా చేయాలి, స్పీకర్ గారు మేం చెప్పినట్టు వినాలి, స్పీకర్ గారు అక్కడ కూర్చున్నప్పుడు మేం చెప్పినట్టు వినాలి. ఇదేంది అధ్యక్ష? ఇదేంది సార్ బుల్డోజ్ చేసే కార్యక్రమం? ఇక్కడ ఉన్నప్పుడు బుల్డోజ్ చేసిండు ఓకే, అక్కడ పోయి కూడా బుల్డోజ్ చేసే కార్యక్రమం తీసుకుంటే ఎట్లా అధ్యక్ష? లేదండి ప్లీజ్ ప్లీజ్. ఫ్లోర్ లీడర్ ఉండాలి సార్, అపోజిషన్ లీడర్ కి అవకాశం ఉంటుంది సార్. డెప్యూటీ సార్ సార్ నేను కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. సార్ నేను కూడా కోరుతా ఉన్నాను, మా హరీష్ రావు గారికి హీ హాజ్ ఆల్ ద ఎఫిషియన్సీ, ఆ చైర్లో కూర్చోవడానికి కూడా అవకాశం ఉంది సార్. వారు అక్కడ కూర్చుంటే తప్పకుండా మీరు లేవగానే కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష. సో వారి గురించి అప్పుడు ఆలోచన చేయాలి. ప్రతి సందర్భంలో కూడా వారు లేస్తూ ఉన్నారు, తప్పకుండా లేవాలి. మరి ఆ లేచే ప్రయత్నం చేసినప్పుడు వారి పార్టీ ఎల్పీ పార్టీ డిసైడ్ చేస్తే తప్పకుండా అవకాశం వస్తుంది అధ్యక్ష. I request the Minister for Health and Medical to move the motion for taking into consideration of Telangana Vaidya Vidhana Parishad Repeal Bill 2026. Gaurav Minister garu. Speaker sir, Honorable Speaker sir, I beg to move for taking into consideration of the Telangana Vaidya Vidhana Parishad Repeal Bill 2026. Motion moved. Now discussion on consideration of the bill. Statement of objects and reasons. The Telangana Vaidya Vidhana Parishad was constituted as an autonomous grant in aid organization under the Andhra Pradesh Vaidya Vidhana Parishad Act 1986, which has been adapted for the state of Telangana by GO MS number 2 HMN FW B2 department dated 7/1/2016. The TVP has been functioning since 7/1/2016, managing secondary health institutions, including district hospitals, area hospitals, community health centers, and civil dispensaries, with funding provided entirely by the government under grants in aid budget head 310/311 for salaries and 310/312 for non-salary expenditure operated through the PD account. Despite the legal framework for autonomy, TVP's operations have been constrained by the absence of financial independence, as all the payments of salaries, allowances and retirement benefits require prior approval from the government in finance department. This has led to delays in disbursement, adversely affecting employee morale, recruitment of specialist doctors and delivery of secondary health care services. Employers have requested the salaries and benefits be drawn directly through the treasury under the 010 head of account to ensure timely payments. In order to streamline the administration, strengthen the secondary healthcare delivery and address employee grievances, it is proposed to repeal Telangana Vaidya Vidhana Parishad Act 1986 and convert TVP into a government department to be designated as the Directorate of Secondary Health. Telangana. Under the proposed directorate, all the properties, assets, liabilities, contract rights and obligations of the commissionerate shall vest in the government. Employees of the commissionerate shall be deemed to be observed in the directorate, and existing service regulations shall continue to apply until new rules are framed. The proposed measure will ensure timely payment of salaries and benefits, administrative efficiency, retention and attraction of specialist staff, and improved service delivery in secondary healthcare institutions without any additional financial burden. As the salary and benefit structure of the TVEP employees is already aligned with the state government norms. Accordingly, it has been decided to repeal the Telangana Vaidya Vidhana Parishad Act 1986, Act number 29 of 1986, so as to create the Directorate of Secondary Health under the control of Health, Medical and Family Welfare Department at government level. This bill seeks to give effect to the above decisions. Now the discussion on consideration of the bill. Dr. Kalvakunta Sanjay. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. తెలంగాణ వైద్య విధాన పరిషత్ రిపీల్ యాక్ట్ మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష.
సడన్గా ఈ బిల్ ఎందుకు పెట్టారో ఫస్ట్ మాకు అర్థం అవ్వట్లేదు మంత్రి గారు. ఎందుకంటే మొన్న మాకు ఇచ్చిన 2026 తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ గురించి బ్రహ్మాండంగా రాసినారు. ది తెలంగాణ వైద్య విధాన పరిషత్, సార్ ఐమ్ కోటింగ్ ఫ్రమ్ ది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ 2026, సార్ మొన్న ఇచ్చిందే మీరు. ది తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీస్ ఇన్ ద స్టేట్, focusing on its core pillars of care, comfort and courtesy. There is a major expansion of infrastructure and bed capacity. 7,000 నుంచి 12,760 beds ni expand చేశారు మీరు TVVP లో. A notable achievement is the establishment of dialysis facilities in 77 hospitals. Only between April and November 2025 alone, TVVP hospitals managed 90, అంటే 6 months lo they managed close to 1 crore patients and over 7.65 lakh inpatient admissions. Now, ఆశ్చర్యం ఏంటంటే మీరే ఇంత బ్రహ్మాండంగా ఫంక్షన్ అవుతున్న టీవీవీపీని వై ఆర్ యూ రిపీలింగ్ దిస్, వై యూ వాంట్ టు రిమూవ్ టీవీపీ అని చెప్పి డౌట్ అధ్యక్ష మాకు ఫస్ట్. ఎందుకంటే మీరిచ్చిన ఆబ్జెక్టివ్స్లో మీరు ఏం చెప్పారంటే under the proposed directorate, all properties, assets and obligations of the commissioner shall vest in the government. Properties, assets. ఎందుకు డౌట్ వస్తూ ఉందంటే అధ్యక్ష, ఈ 2.5 సంవత్సరాల్లో తప్పుగా భావించదు అధ్యక్ష. ఎందుకంటే మీకు తెలిసి ఏం చేస్తూ ఉందో ప్రభుత్వం, అన్ని చోట్ల ప్రభుత్వం సంబంధించిన ల్యాండ్స్ మీద, ప్రభుత్వం సంబంధించిన ఆస్తుల్ని అమ్మకానికి పెడతా ఉన్నారు. కాబట్టి నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. ఎందుకంటే టీవీవీపీ అనే సంస్థ ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు మొన్న మీరే ఇచ్చినారు. ఇట్ ఈస్ డూయింగ్ అమేజింగ్లీ వెల్. ది ఐడియా బిహైండ్ టీవీవీపీ ఏంటి, అసలు ఎందుకు స్థాపించబడింది? ఎమర్జెన్సీ, మెయిన్లీ అధికార వికేంద్రీకరణ, సో దట్ లోకల్లో వాళ్ళకి పవర్స్ ఉంటాయి, లోకల్లో డాక్టర్స్ని ఇమీడియట్గా వాళ్ళు ఎంప్లాయ్ చేయడానికి కానీ, అదర్వైజ్ టు సబ్స్టిట్యూట్ దెమ్ కానీ, లోకల్లో డ్రగ్ ప్రొక్యూర్మెంట్ కానీ, లోకల్లో ఎనీ ఎమర్జెన్సీ డిసిషన్ తీసుకోవడానికి ఆ రోజు 1986లో టీవీపీ ఆరంభించింది. సో టుడే ఆఫ్టర్ ఫంక్షనింగ్ సో వెల్, వై ఈజ్ ఇట్ బీయింగ్ రిమూవ్డ్, వై ఈజ్ ఇట్ బీయింగ్ చేంజ్? ఇంకొక డౌట్ వస్తూ ఉంది మాకు. అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు కంప్లైన్, ఐఎమ్ జస్ట్ సేయింగ్. ఎందుకంటే అంతకుముందు గత 2.5 సంవత్సరాల్లో చాలా పేర్లు మార్చారు కాబట్టి దీని పేరు కూడా మారుద్దామని ఏమన్నా ఆలోచన, అదొక డౌట్ వస్తూ ఉంది. మూడోది, ఐ అప్రిషియేట్ యు సెడ్ ఫర్ కన్వీనియన్స్ ఆఫ్ శాలరీస్ అని చెప్పారు. దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సజెస్ట్ లైక్ పవర్ సెక్టర్లో ఏంటి, ఇప్పుడు అత్యధిక జీతాలు ఇస్తా ఉన్నారు. ఎవరికి? పవర్ సెక్టర్లో పనిచేస్తున్న వారు. ఎందుకంటే వాళ్ళ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, వాళ్ళు చేస్తున్న పనికి కానీ వాళ్ళకి అత్యధిక శాలరీ ఇస్తూ ఉన్నారు. సో సేమ్ వే వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్, టీవీపీలో పన్న వాళ్ళకు కూడా శాలరీస్ పెంచండి, కావలిస్తే దాన్ని కేంద్రీకృతం చేయండి. కానీ సర్వీసెస్ని మాత్రం మై హంబుల్ రిక్వెస్ట్ ఇస్ డోంట్ సెంట్రలైజ్ సర్వీసెస్. బికాజ్ మళ్ళీ చిన్న ఉదాహరణ, అక్కడ ఒక ఎక్స్రే మెషిన్ పని చేయకపోతే మళ్ళీ మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫోన్ చేయాలి వాళ్ళు. ఆ పని అసలుకే జరగదు. మీకు ఇప్పటికే తెలుసు, దర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిలేస్ విచ్ హ్యాపెన్ ఇన్ సర్వీసెస్ అట్ ద లోయర్ లెవెల్ అని చెప్పిన విషయం మీకు బాగా తెలుసు. సో మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ ఇస్ సర్వీసెస్ ని మాత్రము డోంట్ సెంట్రలైజ్ సర్వీసెస్. రెండోది, ఇఫ్ యు ఆర్ రియల్లీ సెంట్రలైజింగ్ సర్వీసెస్ ఆల్సో, నా చిన్న సజెషన్స్ మీకు. సజెషన్స్ ఏంటంటే, మేక్ ఇట్ రియల్ టైమ్ డేటా. దెన్ యూ కెన్ యాక్చువల్లీ రియల్ టైమ్ డేటా అంటే whatever health services they are providing there, let them be available to you in Hyderabad also. Then what you can do is you can standardize all the procedures, standardize treatment, standardize recruitment of doctors. ఉదాహరణకి just to give an example sir, మా మెట్పల్లిలో అత్యధిక డెలివరీలు జరిగి, అంటే ఇప్పుడు తగ్గిపోయినాయి కానీ 2.5 సంవత్సరాల క్రితం అత్యధిక డెలివరీలు మెట్పల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగేవి. దగ్గర నెలకి 220 నుండి 250 జరిగేవి. అలాంటప్పుడు ఏం చేయాలి? యూ షుడ్ ప్రొవైడ్ ఎ డాక్టర్ ఇమీడియట్లీ. ఎక్స్ట్రా ఆబ్స్టెట్రిషియన్ కానీ, ఎక్స్ట్రా గైనకాలజిస్ట్ కానీ మీరు మెట్పల్లిలో ఇమీడియట్గా ప్రొవైడ్ చేయాలి. సో అందుకొరకే ఏం చెప్తా ఉన్నానంటే,
see to that services are not hampered by this process. That's my humble request మీకు. సో మళ్ళొకసారి మంత్రి గారిని రిక్వెస్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంకోటి అధికారులు ఏం భయపడుతున్నారంటే వాళ్ళ జీతాలు సాకుగా చూపెట్టి వాళ్ళ అధికారాలను తీసేసుకుంటారా, అంతా కూడా సెంట్రలైజ్ అయిపోయి మళ్ళీ హైదరాబాద్ నుండి వీళ్ళు అన్ని ఆర్డర్స్ ఇస్తారా, మా సర్వీసెస్లో ఆటంకాలు కలిగిస్తారా, మళ్ళీ మా నిర్ణయాలలో ఆటంకాలు కలిగిస్తారా, ఈ కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి కూడా మీరు నివృత్తి చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మళ్ళొకసారి మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ ఇస్, ఇఫ్ యు ఆర్ సెంట్రలైజింగ్ సర్వీసెస్, దయచేసి మేక్ ఇట్ రియల్ టైమ్ సర్వీసెస్ సో దాట్ మీకు డేటా ఉంటుంది, మీకు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, మీకు డాక్టర్ రిక్రూట్మెంట్స్కి చేసుకోవచ్చు, స్టాండర్డైజ్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు, ఆపరేటివ్ ప్రొసెస్ అన్ని స్టాండర్డైజ్ చేసుకోవచ్చు. కానీ మళ్ళీ ఆల్రెడీ ఉన్న సర్వీసెస్ని మాత్రం దయచేసి మీతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఆల్రెడీ ఉన్న సర్వీసెస్ని మాత్రం కష్టం కాకుండా చూసుకోవాలని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. ధన్యవాదాలు అధ్యక్ష. వైద్య విధాన పరిషత్ సేవలను ఫస్ట్ స్పీకర్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ సర్వీసెస్గా మార్చడానికి ప్రభుత్వాన్ని అభినందిస్తూ, ఫస్ట్ స్పీకర్ మాట్లాడిన తర్వాత అవకాశం ఇస్తాను. తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెల్ఫ్ సస్టైనబుల్గా ఉండాలని గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా అది నడవాలన్న ఉద్దేశంతో 1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ వైద్య విధాన పరిషత్ సంస్థను స్థాపించడం జరిగింది. ఇది సెల్ఫ్ సస్టైనబుల్ అని అన్నారు ఆ రోజు. కానీ దీనికి ఎటువంటి ఎయిడ్ కూడా ఆ రోజు వాటి బంగ్లాలను బిల్డింగ్స్ని నిర్మించడానికి వరల్డ్ బ్యాంక్ ద్వారా లోన్ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆ రోజు వరల్డ్ బ్యాంక్ ఎయిడ్తో నిర్మించడం జరిగింది. మరి ఈరోజు అది సెల్ఫ్ సస్టైనబుల్ కాలేదు, ఏదున్నా కూడా ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నది, దీన్ని కూడా ప్రభుత్వ సంస్థగా మారుస్తే, ప్రభుత్వం వైపు మారుస్తే బాగుంటుంది. ఈ జీవో నంబర్ వాళ్ళ శాలరీస్ కూడా 310, 311 ద్వారా వస్తూ ఉన్నాయి, మరి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా. మరి ఇప్పుడు అది కాకుండా దానివల్ల నష్టాలు కూడా ఉన్నాయి. మనకు తెలంగాణలో 3 రకాలైన వైద్య సేవలు ఉన్నాయి. ప్రాథమిక ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్ అండ్ టెర్షరీ హెల్త్ కేర్. ఈ ప్రైమరీ హెల్త్ కేర్ని మనం గ్రామాల్లో అందిస్తూ ఉన్నాం. మరి సెకండరీ హెల్త్ కేర్ అనేది పట్టణాల్లో, జిల్లా ప్రాంతాల్లో, మండల ప్రాంతాల్లో, తాలూకాలలో ఏరియా హాస్పిటల్గా, అదేవిధంగా వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్గా, సివిల్ డిస్పెన్సరీస్గా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా అందిస్తూ ఉన్నాం. కానీ దీని ద్వారా వచ్చే నష్టాలు ఏంటంటే ప్రభుత్వం సకాలంలో సహాయం చేయకపోవడం వల్ల అక్కడ కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఆ సర్వీస్లో జాయిన్ కావడానికి మా సంజయ్ గారు చెప్పినారు, ఓన్లీ మీరు ఆస్తులను అమ్ముకోవడానికి, ఆస్తుల గురించి కాదు ఇది. చాలామంది రాష్ట్రంలో ఉన్న 12,000 మంది డాక్టర్లు, 184 ఆసుపత్రుల్లో ఉన్నవారు వచ్చి గవర్నమెంట్ని, ఇది ఈ ప్రభుత్వం దీన్ని వైద్య విధాన పరిషత్ నుండి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్గా మార్చాలన్న ఉద్దేశంతో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇది 2016లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్గా చేయడం జరిగింది. దాన్ని వినవించుకున్న తర్వాతనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి మొన్నటి రోజు ఒక ఫ్యూ డేస్ బ్యాక్, ఇది మాక్సిమం అనుకుంటే 1 month లోపల ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. అయ్యా, మేము సస్టైనబుల్ కాలేకపోతున్నాం, ఈ యొక్క వైద్య విధాన పరిషత్లో డాక్టర్లు జాయిన్ కాలేకపోతున్నారు, ఎవరు కూడా వేకెన్సీస్ చాలా ఉన్నాయి, ఎందుకనంటే మాకు శాలరీస్ సకాలంలో రావట్లేదు, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు, ప్రతిదానికి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి పోవాలి రావాలి, ఈ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని కూడా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్గా మార్చండి అని విజ్ఞప్తి మేరకే ఈరోజు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. చాలా గొప్ప నిర్ణయం. ఎందుకనంటే అవస్థలు పడుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో శాలరీస్ రాక అందరు ఉద్యోగులు బాధపడ్డారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డాక్టర్లు అందరూ కూడా అది సెల్ఫ్ సస్టైనబుల్ కాదు, మాకు డైరెక్ట్గా 010 ద్వారా ఆ హెడ్ ద్వారానే, ట్రెజరీ ద్వారానే మాకు జీతాలు ఇవ్వాలని వాళ్ళు కోరడం. ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాం, గత ప్రభుత్వంలో జీతాలు సకాలంలో రాక వాళ్ళ యొక్క చెక్కులు బౌన్స్ అయినాయి,
సిబిల్ స్కోర్ పడిపోయింది, లోన్లు ఇచ్చే నాదుడు లేకుండే మరి ఆ అవస్థలన్నీ డాక్టర్లు కూడా ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల తర్వాత కూడా అని ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇక సర్వీసెస్ విషయం అంటారా, తప్పకుండా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఆసుపత్రులు ఈరోజు వైద్య కళాశాలలకు అనుబంధంగా మార్చడం జరిగింది. ఫెసిలిటీస్ అన్ని కూడా సమకూర్చడం జరుగుతూ ఉన్నది. ఎప్పుడు ఎక్కడ కూడా ప్రతి జిల్లా ఆసుపత్రికి పోతే ఈరోజు సిటీ స్కాన్ ఉన్నది. ప్రతి పెద్ద ఆసుపత్రిలో ఎంఆర్ఐని తీసుకొచ్చినారు, ఒక రేడియాలజిస్ట్ని పెట్టినారు. వైద్య విధాన పరిషత్ కింద మనకు ఆ రోజు రేడియాలజిస్ట్ కానీ సూపర్ స్పెషాలిటీ సేవలు కానీ అందలేదు. మరి ఈరోజు వైద్య కళాశాలలకు అనుబంధంగా చేసిన తర్వాత సూపర్ స్పెషాలిటీ సేవలను కూడా జిల్లాలోనే ఇస్తున్నాం. మనం హైదరాబాద్కు రెఫర్ టు హైదరాబాద్ అనే కేసులు తగ్గిపోయినాయి. ఈరోజు నిమ్స్ మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా గాంధీ ఆసుపత్రుల మీద కానీ భారం పడకుండా డాక్టర్లు అక్కడే ఉండి సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వైద్య విధాన పరిషత్ని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ సిస్టమ్గా మార్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దీంట్లో ఉన్న లోటుపాట్లను ఏమాత్రము ఒక్కటి కూడా ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడకుండా చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని మేమందరం కూడా సంతోషంగా ఆమోదిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డాక్టర్ పి సంజీవ్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ వైద్య విధాన పరిషత్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ 1986లో ఏదైతే ఫామ్ చేసిందో అధ్యక్ష, దాన్ని మళ్ళీ మన తెలంగాణ ఏర్పడిన తర్వాత జనవరి 7వ తేదీ నాడు మళ్ళీ మనము ఈ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టరేట్ B2గా మనం మార్చుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఒకటి మనకు కొన్ని లొసుగులు ఉండడం వలన దీన్ని మనము స్ట్రీమ్లైన్ చేయవలసిన అవసరం ఏర్పడి ప్రభుత్వం చేయడం జరిగింది అధ్యక్ష. అయితే అక్కడ ప్రాక్టికల్గా మనం ఏదైతే ఉన్నదో తెలంగాణ వైద్య విధాన పరిషత్ అక్కడ టోటల్లీ అది ఇండిపెండెంట్ ఆటోనామస్ బాడీ అయినా కూడా మనం ప్రభుత్వం మీద డిపెండ్ అవుతుండే అధ్యక్ష, శాలరీస్ కానీ ఫైనాన్షియల్ డిపెండెన్స్. సో గ్రాంటీ అండ్ ఎయిడ్ ద్వారానే మనము ఫండ్స్ సమకూర్చవలసి వచ్చింది అక్కడ. తర్వాత రిక్రూట్మెంట్ ఇండిపెండెంట్గా చేసుకున్నప్పటికీ కూడా చాలా చోట్ల వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ మనం వైద్య విధాన పరిషత్లో చూసినట్లుంటే మనకి ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ, తర్వాత ఏరియా హాస్పిటల్స్ కానీ, డిస్పెన్సరీస్, తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఇవన్నీ వైద్య విధాన పరిషత్ కిందకి వచ్చాడు అధ్యక్ష. తర్వాత మనము ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ యూజువల్గా మనకు డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ కిందకి వచ్చారు అధ్యక్ష. ఈ అడ్మినిస్ట్రేషన్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉండింది. మనకి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఒక హెల్త్ కేర్, తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్, టెర్షియరీ హెల్త్ కేర్ వరకు మనము చూసుకుంటే చాలా ఇబ్బందులు ఎదురు, అడ్మినిస్ట్రేషన్కి చాలా ఇబ్బందులు ఎదురయ్యేటివి. అందుకని చెప్పేసి ఒకటే స్ట్రీమ్ లైన్ తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఇది ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని వస్తే రిక్రూట్మెంట్కి కానీ, తర్వాత ఏవైనా మనం ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడానికి కానీ ప్రతిదీ కూడా సౌలభ్యంగా పరిపాలన సౌలభ్యం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇది తీసుకురావడం అధ్యక్ష దీనికి. ఎందుకంటే మనం చూసినాం అధ్యక్ష, గత ప్రభుత్వంలో మనం జిల్లాకో మెడికల్ కాలేజ్ అని ఇచ్చినాం. జిల్లాకో మెడికల్ కాలేజ్లో ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, తర్వాత టీచింగ్ సిబ్బంది లేదు, అసలు వారు ఏ మౌలిక సదుపాయాలు లేకుండా పోయినాయి అధ్యక్ష. దాన్ని ఇప్పుడు మనం స్ట్రీమ్లైన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే టీచింగ్ స్టాఫ్ని రిక్రూట్ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పారామెడికల్ స్టాఫ్ కానీ, తర్వాత ఇంకా టెక్నికల్ స్టాఫ్ కానీ ఇప్పుడిప్పుడే అన్ని ఏరియా హాస్పిటల్స్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ కూడా చాలా వేకెన్సీని మనం ఫిలప్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో అసలు ఈ పారామెడికల్ కానీ ఇట్లా అసలు ఎక్కడ రిక్రూట్మెంట్ జరగలేదు అధ్యక్ష. డాక్టర్స్ కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డాక్టర్స్ని కూడా అన్ని విధాలు మనం డాక్టర్స్ని కూడా రిక్రూట్ చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్గా అక్కడ చూస్తే అధ్యక్ష అన్ని వసతులు ఉన్నాయి మనకి. ఇప్పుడు ఒక ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అవన్నీ ఉన్నాయి, ఒక ల్యాబ్ టెక్నీషియన్ లేడు అక్కడ. డయాలసిస్ సెంటర్ ఉంది, డయాలసిస్ టెక్నీషియన్స్ అక్కడ లేరు. తర్వాత రేడియాలజీ హబ్ ఉంది, ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చోట్ల సరిపోయేటంత స్టాఫ్ లేనందువల్ల ఇప్పుడు మనము ఈ ప్రభుత్వం ద్వారా ఈ రిక్రూట్ చేసుకొని మళ్ళా ఉన్న సిబ్బందిని అలాగే కొనసాగిస్తూ ఎక్కడెక్కడైతే మనకు షార్ట్ ఫాల్స్ ఉన్నాయో అవన్నీ అధిగమించడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది, పరిపాలన సౌలభ్యం ఉంటుందని చెప్పేసి ఈ బిల్లు ద్వారా నేను తెలుపుతా ఉన్నాను అధ్యక్ష. తర్వాత ఇది మెయిన్గా అంటే ఆటోనామస్ బాడీ అయినా కూడా ఈ ఫైనాన్సెస్ మొత్తం మళ్ళీ ప్రభుత్వానికే రాయవలసి వస్తుండే అధ్యక్ష. ప్రభుత్వం ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మీద మొత్తం దానిపైన డిపెండ్ కావాల్సి వస్తుండే.
అదే అక్కడ నుంచి మనకు గ్రాంట్స్ వచ్చి మళ్ళీ ఇక్కడ రిక్రూట్మెంట్ చేసి వాళ్ళ శాలరీస్ ఇవ్వాలనంటే చాలా డిలే జరిగేది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా మొత్తం ప్రైమరీ హెల్త్ కేర్ నుండి టెర్షియరీ హెల్త్ కేర్ వరకు కూడా ఒక అనుసంధానం చేసి ఎక్కడెక్కడైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో అవన్నీ అధిగమించే అవకాశం ఇక్కడ దీంట్లో ఉంది అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా ఒక ఎంసీహెచ్ యూనిట్స్ అధ్యక్ష, మనకు మెటర్నిటీ చైల్డ్ హెల్త్ యూనిట్స్ ఎక్కడైతే అక్కడక్కడ మనం ఈ ఏరియా హాస్పిటల్లో పెట్టుకున్నామో అక్కడ ఇంకా క్యాడర్స్ ఎంత కూడా లేకుండా ఉండింది. మనకు అసలు ఐడెంటిఫికేషన్ ఉండేది కాదు అధ్యక్ష. ఇప్పుడు ఎన్నో పిఎస్సీలలో మనకు వేకెన్సీ పొజిషన్ కనపడతా ఉంది, కానీ దానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేనందువలన, ఫైనాన్షియల్ అలాట్మెంట్ లేనందువలన అన్ని వేకెన్సీగానే మిగిలిపోతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తే ఖచ్చితంగా మనం సెకండరీ డైరెక్టరేట్ ఏర్పాటు చేసుకొని ఉంటే అన్ని పిఎస్సీలతో పాటు మనము టీచింగ్ హాస్పిటల్స్ వరకు కూడా అన్నిట్లో మనం ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయని మనం గుర్తించి టైమ్లీ మనం వాళ్ళందరినీ కూడా వేకెన్సీస్ అన్ని ఫిలప్ చేసి అన్నీ ఇంకా ఎక్కువ ప్రజలకి ఎక్కువ మెడికల్ సదుపాయాలు ఇంకా ఆరోగ్యం అందించే విధంగా ఈ ప్రభుత్వానికి చాలా సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి ఈ బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ బిల్లుని నేను స్వాగతిస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇంకొకటి దీంట్లో ఎక్స్ట్రా ఫైనాన్షియల్ బర్డెన్ అనేది లేదు అధ్యక్ష. ఎందుకంటే సేమ్ ఇప్పుడైతే ఉందో వాళ్ళ మెడికల్ కానీ పారామెడికల్ కానీ ఉన్నవారి సిబ్బంది మీద అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఎక్స్ట్రాగా ఏం చేయవలసిన అవసరం లేదు అధ్యక్ష. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనము సెకండరీ డైరెక్టరేట్లో మనం మర్జ్ చేసుకుంటా ఉన్నాము కాబట్టి మన ప్రభుత్వాన్ని మీద కూడా ఆర్థిక భారం ఏం పడదు అధ్యక్ష. ఇక ముందు ఒకటి పరిపాలనా సౌలభ్యం ఒకటి ఉంటుంది, టైమ్లీ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి ఇది ముఖ్యంగా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి చెప్తూ ఈ ప్రభుత్వాన్ని నేను నిజంగా కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. ప్లీజ్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. తెలంగాణ వైద్య విధాన పరిషత్తుకు సంబంధించిన బిల్లు, ఈ బిల్లును టీవీవీపీని రిపీల్ చేస్తూ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి గారి ప్రసంగం అనంతరం అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఆటోనమస్ గ్రాంట్ ఇన్ నీడ్ ఆర్గనైజేషన్ అధ్యక్ష. యాజ్ ఫార్ యాజ్ ఐ నో, మినిస్టర్ గారు నేనైతే అనుకుంటాం దిస్ ఇస్ ఎ మెర్జర్ ఇన్ టు ద గవర్నమెంట్. ఇది ఒక రకంగా విలీనమే. మనం ఎట్లయితే ఆర్టీసీని విలీనం చేయాలని అడుగుతున్నామో అట్లనే ఈ టీవీవీపీని కూడా ప్రభుత్వంలో విలీనం చేసే, ఇన్ని రోజులు ఒక ఆటోనమస్ ఆర్గనైజేషన్ లాగా నడిచిన టీవీవీపీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ అనే ఆలోచన నాకైతే కలుగుతుంది. మంత్రి గారు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఈ బిల్లు యొక్క ఉద్దేశం అదే అనుకుంటున్నా. దట్ మర్జర్ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేయలేదు కాబట్టి నేను దాని మీద క్లారిఫికేషన్ అడుగుతున్నా. కొత్తగా దీని పేరు ఏం పెడుతున్నారు? డిఎస్హెచ్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్. మనందరికీ తెలిసింది ఏంటంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సిలు అన్నేమో దీని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ కింద పనిచేస్తున్నాయి. ఇప్పుడున్న టీవీవీపీ ఏవైతే సిహెచ్సిలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, ఏరియా హాస్పిటల్స్ కానివ్వండి, మిగతా సివిల్ డిస్పెన్సరీస్ కానివ్వండి, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ హాస్పిటల్స్ కానివ్వండి, ఇవన్నీ టీవీవీపీ కింద ఉండే, ఇవేమో సెకండరీ హెల్త్ కిందకి వస్తున్నాయి. టెరిషియరీ కేర్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే మెడికల్ కాలేజ్కు అనుబంధంగా ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్, తర్వాత ఉస్మానియా గాంధీ లాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఈ టీమ్స్ హాస్పిటల్స్ అన్ని టెరిషియరీ కేర్ కింద, డిఎంఈ కింద, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. అంటే 3 లెవెల్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ హెల్త్ అనేది నాకున్న ఆలోచన. ఐ థింక్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే ఈ విషయంలో. ఎందుకంటే ఐ వెల్కమ్ దిస్ మూవ్ బై ది గవర్నమెంట్. దీనివల్ల సర్వీసెస్ స్ట్రెంగ్తెన్ అవ్వడమే కాకుండా అడ్మినిస్ట్రేషన్ కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది. కొంచెం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఫర్ ది హాస్పిటల్స్ కూడా వస్తుంది. శాలరీస్ అండ్ అలవెన్సెస్ అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడానికి వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ ఈ విషయంలో ఇంకా కొంత ఇదే అంశం మీద మాట్లాడుతున్నాం కాబట్టి కొన్ని వైద్య పరికరాలు సదుపాయాల గురించి కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగించే ప్రయత్నం చేస్తాం. జిల్లా ఆసుపత్రులు ఏవైతే 300 పడకలు ఆపై ఉన్న ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో దే ఆర్ అటాచ్డ్ టు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ డిఎంఈ. దే వర్క్ అండర్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. అక్కడ పరికరాల విషయంలో ఎంఆర్ఐ అవసరం అధ్యక్ష, సిటీ స్కాన్స్ అవసరం. ఎంఆర్ఐ మొన్ననే 3 టెస్లా
మంజూరు చేస్తున్నాం ప్రతి మెడికల్ కాలేజ్కు. మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కని మంత్రి గారు చెప్పడం అభినందనీయం. సిటీ స్కాన్ కూడా 128 స్లైసెస్ అని చెప్పడం జరిగింది. అట్లనే అల్ట్రాసౌండ్ మరియు ఎక్స్రేస్ ఇవన్నీ కూడా పరికరాలు అవసరం. ఏరియా ఆసుపత్రుల్లోకి వచ్చే వరకు 100 పడకల ఆసుపత్రులు ఇవి. ఇక్కడ ఎంఆర్ఐ అవసరం లేదు అధ్యక్ష, కేవలం సిటీ స్కాన్ మాత్రం ఉండాలి. ఎందుకంటే హెడ్ ఇంజరీ పేషెంట్స్ ఎవరైనా వస్తే అక్కడ ఇమ్మీడియట్గా మనం ప్రైమరీ డయాగ్నోసిస్ చేయడానికి మనకు వెసులుబాటు ఉంటుంది. కాబట్టి సిటీ స్కాన్ మెషిన్స్ ప్రతి ఏరియా హాస్పిటల్లో 100 పడకల ఆసుపత్రిలో సిటీ స్కాన్ మెషిన్స్ తప్పకుండా ఉండాలి. అల్ట్రాసౌండ్ మెషిన్స్ కూడా ఉండాలి. కానీ అల్ట్రాసౌండ్ మెషిన్ ఉంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే అధ్యక్ష, ఒక రేడియాలజిస్ట్, ఇన్ హౌస్ రేడియాలజిస్ట్ ఉండాలి అవైలబుల్. అది చాలా వరకు మనం చూస్తున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్లో దేర్ ఇస్ నో రేడియాలజిస్ట్. కానీ అల్ట్రాసౌండ్ మెషిన్ ఆపరేట్ చేయడానికి మాత్రం తప్పకుండా రేడియాలజిస్ట్ ఉండాల్సింది. ఈవెన్ సిటీ స్కాన్ మెషిన్కి సిటీ టెక్నీషియన్ ఉండి టెలిమెడిసిన్లో మనం ఎక్కడికైనా పంపిస్తే రిపోర్ట్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎంఆర్ఐ మనం చేసి మన రిపోర్ట్ కోసం టెలిమెడిసిన్లో నిమ్స్కు పంపిస్తే ఎంఆర్ఐ రిపోర్ట్ వస్తుంది. కానీ అల్ట్రాసౌండ్ మెషిన్ ఏమవుతుంది, ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ రేడియాలజిస్ట్. కాబట్టి రేడియాలజిస్ట్ యొక్క రిక్రూట్మెంట్ చాలా అవసరం అధ్యక్ష. చాలా ఆసుపత్రుల్లో లేదు. 30 పడకల సామాజిక ఆసుపత్రుల్లో ఎక్స్రే మెషిన్, అల్ట్రాసౌండ్ మెషిన్ అవసరం అధ్యక్ష. కానీ ఇక్కడ రేడియాలజిస్ట్ని పెట్టలేము ఇక్కడ, ఎందుకంటే ప్రాక్టికల్లీ ఇట్స్ నాట్ పాసిబుల్. సో వీ కెన్ ట్రైన్ అవర్ ఇన్ హౌస్ గైనకాలజిస్ట్. ఒక 6 months కోర్స్ ఇచ్చి వాళ్ళకు అల్ట్రాసౌండ్లో మనం కొంత తర్ఫీదునిస్తే అక్కడ మనకు రేడియాలజిస్ట్ లేకుండా యాంటీనేటల్ స్కాన్స్, ప్రీనేటల్ స్కాన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఎక్స్రే మెషిన్స్ అయితే అన్ని ఆసుపత్రుల్లో అవసరం. ఎక్స్రే డజన్ నీడ్ ఏ రేడియాలజిస్ట్, అక్కడ ఒక ఎక్స్రే టెక్నీషియన్ ఉంటే సరిపోతుంది. చాలా చోట్ల పాతవి పనిచేస్తలేవు ఎక్స్రే మెషిన్స్. మేమే కొంత ఇనిషియేటివ్ తీసుకొని మొన్ననే ఒక సిఎస్ఆర్ ఫండ్ ఒక సెంట్రల్ పిఎస్యూని అడిగినాం. మా దగ్గర ఒక 86 లక్షలతోటి మా జిల్లాలో 6 కొత్త కంప్యూటరైజ్డ్ రేడియోగ్రఫీ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ఎక్స్రే మెషిన్స్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం. మంత్రి గారిని పిలుస్తాం. 6 కూడా ఒకటే రోజు మనం ఏప్రిల్ 1st వీక్లో వీ విల్ ఇనాగరేట్ దోస్ న్యూ ఎక్స్రే మెషిన్స్ ఆల్సో అధ్యక్ష. అట్లనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వచ్చే వరకు ఏమవుతుంది, డాక్టర్లు లేక డాక్టర్ అవైలబిలిటీ రిక్రూట్మెంట్ లేక చాలా ఇబ్బంది. నేను ఒక్కటి చెప్తున్నా, మా దగ్గర మొన్న చాలా మందికి పీజీ సీట్లు వచ్చినాయి అధ్యక్ష. వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ అన్న వేకెన్సీస్. కాబట్టి ఎక్కడైతే వేకెన్సీస్ ఏదైతాయో కాంట్రాక్ట్ బేసిస్లో కలెక్టర్లకి అధికారం ఇచ్చేసేయండి. తద్వారా ఎక్కడ వేకెన్సీ ఉన్నా ఇమ్మీడియట్గా ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అట్లనే మా జిల్లాలో మా నియోజకవర్గంలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ యొక్క లిస్ట్ కూడా మంత్రి గారికి పంపిస్తా. నేను దీని మీద ఇదివరకే వినతి పత్రం కూడా ఇచ్చి ఉన్నా. ఒక్క కాగజ్ నగర్లోనే 100 పడకల ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రిలో సివిల్ సర్జన్ స్పెషలిస్టులు 7 వేకెన్సీస్ ఉన్నాయి. డెప్యూటీ సివిల్ సర్జన్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఏమో 19 వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, బెజ్జూరు చాలా వెనుకబడ్డ ప్రాంతం. 30 పడకల ఆసుపత్రి ఎప్పుడో మంజూరైంది. 2018 ఎన్నికల కన్నా ముందే శిలాఫలకం వేసింది అప్పటి ప్రభుత్వం. కానీ ఒక్క ఇటుక కూడా పేర్చలే అధ్యక్ష. మేము గతంలో మీకు వినతి పత్రం ఇచ్చినాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డాక్టర్ క్రిస్టినా గారు కూడా గారికి మీరు ఎండార్స్ చేసి పంపిస్తే నేను వారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. వారు మాకు కాలేజీలో 4 years సీనియర్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో. తప్పకుండా వారు మీరు కలిసి మాకు ఒక 30 పడకల ఆసుపత్రి, బెజ్జూరు మీకు సుపరిచితమే ఆ ప్రాంతం అంతా కూడా. ప్రిడామినెంట్లీ ఫారెస్ట్ ఏరియా, అక్కడ ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఒక నూతన 30 పడకల ఆసుపత్రికి అక్కడ శాంక్షన్ ఇవ్వవలసింది విజ్ఞప్తి. అట్లనే మా దగ్గర క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. నేను గతంలో కూడా మీకు డయాలసిస్ సెంటర్స్ కోసం రిక్వెస్ట్ పెట్టినా, ఎందుకంటే ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్లో చాలా ఎక్కువ ఉంది. మేము రీసెంట్గా రీసెర్చ్ కూడా చేసినాం. కాబట్టి 5+5 కాగజ్ నగర్లో 5 పడకల డయాలసిస్ సెంటర్ ఉంది. దాన్ని 10 పడకలకు పెంచాలని, అట్లనే కౌటాలలో ఇంకొక 5 పడకల డయాలసిస్ సెంటర్ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తూ, మొన్న మంత్రి గారే స్వయంగా నన్ను అడగడం జరిగింది, మీ కాగజ్ నగర్లో MCH హాస్పిటల్ ఉందా అని అడిగితే నేను ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టిన. తప్పకుండా కాగజ్ నగర్లో మాకు ఒక MCH హాస్పిటల్ కూడా మంజూరు చేయాలని మంత్రి గారిని కోరుతున్నా. లాస్ట్ ఒక్కటే, నేను ఆంధ్రజ్యోతిలో నిన్న చదివిన వైద్య శాఖ కోసం భారీ రుణ సమీకరణ, ఇది గిట సఫలీకృతం అయితే చాలా అడ్వాంటేజెస్ అధ్యక్ష. ఒక 8,712 కోట్లు ఒక్క వైద్య రంగానికే ఖర్చు పెట్టడానికి, ఒకటేమో వరల్డ్ బ్యాంకు, తర్వాత ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్
ఇవి రెండు కలిసి దాదాపు 8,712 crores మనకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. దీంతో ట్రామా కేర్ సెంటర్స్, రీజనల్ క్యాన్సర్ కేర్ సెంటర్స్, ధన్యవాదాలు. ఇవన్నీ అట్లనే ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం కోసం కూడా నిధులు కేటాయించనున్నారని ఈ పత్రికలో వచ్చింది. అది ఒకవేళ ఫ్రక్టిఫై అయితే మాత్రం చాలా అడ్వాంటేజెస్ సిచ్యువేషన్ ఉంటుంది హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. కాబట్టి ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిందిగా మంత్రి గారిని కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష. जाफर हुसैन जी. ऑनरेबल पैनल स्पीकर सर, सबसे पहले मैं आपका शुक्रिया अदा करना चाहता हूं, आपने मुझे जो बिल पे बात करने का मौका दिया है. ये तेलंगाना का एक अहम बिल है सर. वैद्य विधान परिषद का जो बिल आया है सर, ये बहुत अच्छा है सर. गवर्नमेंट ने इसको बहुत ही अच्छी तरीके से स्ट्रीमलाइन करने के लिए इसको जो मर्ज कर रही है, ये बहुत ही अच्छा है. मगर मैं आपके ज़रिए से हेल्थ मिनिस्टर साहब से ये कहना चाहता हूँ सर, आप ये इंट्रोड्यूस कर रहे हैं, अच्छी बात है सर, मगर इसके अंदर जो पुराना गैप्स है उसको कैसा फिल करेंगे? जैसा मैं आपको एग्जाम्पल के तौर पे बताता हूँ, कई एरिया हॉस्पिटल्स है, एरिया हॉस्पिटल्स के अंदर प्रॉपर स्टाफ या प्रॉपर डॉक्टर्स नहीं रहते. कई एरिया हॉस्पिटल्स के अंदर आज डायलिसिस सेंटर लगाए सर, जैसा नामपल्ली एरिया हॉस्पिटल में डायलिसिस सेंटर है, मलकपेट एरिया हॉस्पिटल में डायलिसिस सेंटर है सर. अगर आज की जो रिक्वायरमेंट है, काफ़ी लोग किडनी प्रॉब्लम से जा रहे हैं सर, तो ऐसी सिचुएशन के ऊपर आपने जो अच्छा इनिशिएटिव लेकर इसको कर रहे हैं, तो मगर इसके ऊपर अपने को तवज्जो देने की भी जरूरत है, ताकि हेल्थ के अंदर सर आज दो चीज है सर. आज इंसान एक ही चीज सोचता है कि अगर हेल्थ सही रही तो सब चीज सही रहता सर, मगर आज आप देख रहे हैं कि काफी प्रॉब्लम हो रहे हैं. नो डाउट ये गवर्नमेंट कोशिश कर रही है सर, तो हम आप यही गवर्नमेंट को ये कहना चाहते हैं, आपका जो बिल इंट्रोड्यूस किया है हमारी पार्टी के जानिब से भरपूर तायद करते हैं इस बिल की. उसके साथ 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 हमारे जो एरिया के अंदर CHC बारकस के अंदर 50 बेडेड है सर, और हमारे पास MCH शालीबंडे के अंदर 50 बेडेड है सर, और उसके अलावा CHC याकुतपुरा जो मेरी असेंबली कॉन्स्टिट्यूंसी आती है सर, उसमें 50 बेडेड है सर. AH नामपल्ली में 100 बेडेड है सर, AH मलकपेट में 100 बेडेड है सब, AH गोलकुंडा में 100 बेडेड है सर, AH डबिलपुरे में 100 बेडेड है सर, और उसके अलावा AH कामेटीपुरे पे 100 बेडेड है सर, AH बहादुरपुरे पे 100 बेडेड है सर. ये तमाम बेडेड को आप स्ट्रीमलाइन करते हुए बेहतरीन अगर आप सर्विस देंगे तो बेटर रहेगा. आप मर्जर करें सर, तो मेरे तरफ से एक और मिनिस्टर साहब से मैं रिक्वेस्ट करना चाह रहा हूं, आज बस्ती दवाखाने खुले हैं सर, बस्ती दवाखानों के अंदर स्टाफ की कमी है, डॉक्टर्स की कमी है, लोग परेशान होते सर. बस्ती दवाखाना एक ऐसी चीज है जैसा बस्ती के अंदर आपकी एक डिस्पेंसरी क्लिनिक की तरह होता है सर, उसको आप अच्छे से अगर स्ट्रीमलाइन करेंगे और गवर्नमेंट उसके अंदर अच्छी फैसिलिटीज देंगी, मेडिसिन देंगी, सब करेंगी तो बेहतर रहेगा सर. हम इस बिल की हमारी पार्टी के जानिब से तायद करते हैं. बहुत बहुत शुक्रिया. Thank you. कोनविरेन सांबशिवराव गारू. థ్యాంక్ యూ సార్. వైద్య విధాన పరిషత్కు సంబంధించి ఇటీవల అనేక సంస్కరణలు తీసుకురావడానికి మన మంత్రి గారు సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి నా అభినందనలు. ఒకటి రెండు పర్యాయాలు వారిని కలిసినప్పుడు కూడా వారి ఆలోచనలు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అయినప్పుడు కూడా మన సిస్టంలోనే ఇంకా వైద్య రంగానికి సంబంధించి చాలా ఎఫెక్టివ్ చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సిబ్బంది లేకుండా వైద్యం ఇవాళ మనకి తెలుసు, విద్య వైద్యం అనేది ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలు. కీలకమైనటువంటి అంశం కూడా వైద్యం. దానికి సంబంధించి బడ్జెటరీ అలొకేషన్స్ కూడా టోటల్గా చూస్తే మొన్న అరౌండ్ 4% ఉన్నది. అందువలన ముందు వైద్యానికి సంబంధించినటువంటి బడ్జెటరీ అలొకేషన్ పెంపుదల కృషి చేస్తే కొద్దిగా వారి ఆలోచనలకు అనుగుణంగా మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. రెండోది డాక్టర్స్ అలాగే స్టాఫ్కు సంబంధించి, ముఖ్యంగా డాక్టర్లకు సంబంధించి మా దగ్గర టోటల్గా రెగ్యులర్గా మా కొత్తగూడెం పెద్ద హాస్పిటల్ సార్, పక్కన మెడికల్ కాలేజ్ ఉందనే పేరుతో హాస్పిటల్ పనిచేసేవాళ్ళు కేవలం 3-4 ఉంటారు.
మిగిలిన వాళ్ళందరూ కూడా టెంపరీగా వస్తున్నారు పోతున్నారు. దానివలన గతంలో మెడికల్ కాలేజ్ కంటే ముందు వైద్య సేవలు బాగుండే. ఇప్పుడు కాలేజీ పట్టించుకోదు, ఇటు వీళ్ళు పట్టించుకోరు. అదేవిధంగా ఇంకో మాతా శిశు హాస్పిటల్ ఉంటుంది మా దగ్గర. దానిలో కూడా దాని మీద మానిటరింగ్ లేదు. తల్లి చనిపోయినా పిల్లవాడు చనిపోయినా ఎప్పుడప్పుడు పైకి మానిటరింగ్ లేదు. మంత్రి గారి దృష్టికి కూడా ఒకసారి నేను తీసుకుని వెళ్ళాను. ఆ సిస్టమ్ కూడా ఏ రోజు ఆ రోజు కమాండ్ సెంటర్ లాగా పెట్టి చేస్తామని చెప్పారు, సంతోషం. ఆ విధంగా బాధ్యత ఉండట్లేదు అధ్యక్ష. ఆ బాధ్యత లేకపోవటం వలన ఏదో పేరుతో బయటకు పంపించేస్తున్నారు. క్రిటికల్ కేసుల్ని పేదవాడు ఆడికి వెళ్తాడు, మా వల్ల కాదు ఇంకో హాస్పిటల్కి పోండి అంటున్నారు. దీనిపైన ఎట్లా కంట్రోల్ చేస్తారో మంత్రి గారు సీరియస్గా ఆలోచన చేయాలి. ఒక కేసు అక్కడికి వెళితే వాళ్ళ దగ్గర అది ట్రీట్ చేసే అవకాశం ఉన్నప్పుడు బయటికి ఎందుకు పంపిస్తారు అనే దాని మీద చెక్ చేయాలి. రెండోది, అక్కడ మందులు ఉండలేదు అధ్యక్ష. అదేవిధంగా ఎక్స్రే పనిచేయదు, ఇంకా ఇతర ఆధునిక సౌకర్యాలు ఏమీ కూడా ఉండవు. పేరుకి మాది పెద్ద జిల్లా సెంటరు, అలాగే అంటే అన్ని చోట్ల ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను మాది ఉదాహరణ చెప్తున్నాను. అన్నీ పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా మాది, కానీ అక్కడే అటువంటి పరిస్థితులు వస్తే ఇబ్బంది అవుతుంది. మాకు మెడికల్ కాలేజ్ ఉంది, మాతా శిశు హాస్పిటల్ ఉంది, మాది 200 బెడెడ్ కొత్తగూడిలో ఉంది, పక్కన 30 బెడెడ్ ఉంది. దానికి సంబంధించి కూడా వారికి నేను చాలాసార్లు రిప్రజెంట్ చేశాను. ఈసారి చేస్తారు అనుకుంటున్నాం. దాన్ని 100కి ఎన్హాన్స్ చేసి, ఎందుకంటే కొత్తగూడెం కంటే పాల్వంచి పెద్దది అధ్యక్ష. అక్కడ 100 బెడ్స్ ఇస్తే కానీ ఆ చుట్టూ మండలాలన్నీ కూడా భద్రాచలం వరకు కూడా మండలాలన్నీ కూడా గిరిజన మండలాలు ఉంటాయి పాల్వంచికి, అది కూడా ఇవ్వాలి. ఇచ్చి ఈ డాక్టర్స్కి పేషెంట్కి ఉన్న గ్యాప్ని బాగా ఎక్కువ ఉంది మా దగ్గర, అది కొంచెం తగ్గించాలి. మందులు అందాలి, అదేవిధంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఉండాలి, చెకప్ ఉండాలి. అంతకుముందు మన ఎమ్మెల్యేస్ ఆధ్వర్యంలో కమిటీలు ఉండేవి. ఇప్పుడు మాది పెద్ద హాస్పిటల్ అవటం వల్ల ఇది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అంటున్నారు, ఇది 200. దానిలో కూడా ఎమ్మెల్యే పాత్ర కూడా ఉంటే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓన్లీ ఏరియా హాస్పిటల్ ఇది మన 30 బెడెడ్స్ లేదా 100 బెడ్స్, బిలో 100 బెడ్స్ వరకు అవకాశం ఉంది. అలా కాకుండా ఏ హాస్పిటల్ ఉన్నా కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న హాస్పిటల్ మీద ఎమ్మెల్యేస్ కూడా అందులో జనరల్గా మేము వెళ్తాము, వెరిఫై చేస్తాం, చెక్ చేస్తాం, వాళ్ళు ఏం అనలేరు. కానీ అథెంటిక్గా వాళ్ళని ప్రశ్నించడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది కూడా వారు ఆలోచన చేయాలి. అల్టిమేట్గా మీ ద్వారా నేను కోరేది మందులు రెగ్యులర్గా రావాలి. అదేవిధంగా స్టాఫ్ని ఖచ్చితంగా కొద్ది రోజులైనా ఉండేట్లుగా ఒక బాండ్ తీసుకోండి, 1-2 నెలలకు పోయే విధంగా కాకుండా. అందులో దాంతోపాటు సబ్జెక్ట్ వైజ్గా, బ్రాంచ్ వైజ్గా కూడా ఉండాలి, ఎక్స్రే లాంటివి కూడా ఉండాలి. ఆఖరిగా మా పాల్వంచికి మేము 100 బెడ్స్ హాస్పిటల్ కోసం రిక్వెస్ట్ చేస్తాం, అది కూడా కన్సిడర్ చేయాలని మీ ద్వారా వారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హరీష్ రావు గారు. సార్, ఈ బిల్లును స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష. అయితే ఈ బిల్లు ముందు మాట్లాడే ముందు ఒక్క పాయింట్ నేను మీ ఇందాక స్పీకర్ గారిని అడిగితే మాకు అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష. ఇప్పుడు క్వశ్చన్ అవరు అన్ని క్వశ్చన్ మాట్లాడాలి సార్. మీరు అలౌస్ యాజ్ ఎ డెప్యూటీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ ఐఎమ్ స్పీకింగ్ సార్. ఐఎమ్ ఆల్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు స్పీక్. ఓన్లీ ఏ సబ్మిషన్ సార్. ఇప్పుడు విషయం ఏంటంటే అత్యంత ముఖ్యమైనటువంటి క్వశ్చన్లు ఇలా ప్రజలకు సంబంధించినటువంటి క్వశ్చన్లు వస్తే అవి రాకుండా 2 క్వశ్చన్లకే మీరు క్వశ్చన్ అవర్ను ఖతం చేస్తే ఎట్లా సార్? ఇప్పుడు అందరు సభ్యులకు సమానమైన హక్కులు ఉంటాయి. సభ నడిపేటువంటి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 2 క్వశ్చన్లు రాకుండా చేశారు సార్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్. మీరే మా హక్కులు కాపాడాలి. ఇవాళ ఎంత ముఖ్యమైన క్వశ్చన్లు అంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రశ్న అడిగితే అది దాని మీద అధ్యక్ష సబ్జెక్ట్ శ్రీనివాస్ గారు, అట్లా కాదు శ్రీనివాస్ యాదవ్ గారు ప్లీజ్. మళ్ళీ బ్యాక్కు పోవద్దు. మీరు సీనియర్స్ అట్లా మాట్లాడితే ఎట్లండి, కరెక్ట్ కాదు. అట్లా మీరు మాట్లాడండి సబ్జెక్ట్. ఇప్పుడు ఏదైతే దేనికైతే అవకాశం అడిగిందో అది మాట్లాడండి, కానీ మళ్ళీ మీరు బ్యాక్ పోయి మాట్లాడితే ఎట్లా? రెండోది హౌసింగ్ ఇంపార్టెంట్ అని చెప్పి మీ సభ్యులు కూడా దగ్గర 5-6 మంది మాట్లాడారు. మీరు దాన్ని మళ్ళీ మీరు టైం హౌసింగ్ మనకు క్వశ్చన్ అవర్కి వచ్చి లిమిటెడ్ టైం మనం కేటాయించుకుంటాం, కానీ అది దాటిపై కూడా డిస్కషన్ అయిన తర్వాత కూడా దాంట్లో మీ సభ్యులు కూడా
5-6 పార్టిసిపేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఈ సబ్జెక్ట్లో మీరు దాన్ని తీసుకురావడం కరెక్ట్ కాదు కదా. ప్లీజ్ ప్లీజ్. మీకు నచ్చితే ఒక తీరు ఉంది, నచ్చకపోతే ఒక తీరు ఉందండి. మా క్వశ్చన్లు రావద్దన్న నాడేమో అందరికీ అవకాశం ఇస్తారు, మమ్మల్ని బ్లాక్ చేస్తారు. లేదు మీకు నచ్చలేదు అనుకోండి, 9 నిమిషాలకే మాది ఇంపార్టెంట్ క్వశ్చన్ 9 నిమిషాలకే క్లోజ్ అంటున్నారు. దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్ సార్. వీఆర్ రిజిస్టరింగ్ అవర్ ప్రొటెస్ట్. తర్వాత సార్, ఈ బిల్లుకు సంబంధించి గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లును స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష. దీనివల్ల మరింత మెరుగ్గా శాఖల మధ్య సమన్వయం సాధిస్తూ బెటర్ పర్ఫార్మెన్స్కు తప్పకుండా ఇది ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. అయితే అధ్యక్ష, ఈరోజు నేను మంత్రి గారిని ఈ సందర్భంగా ఒక 3-4 విషయాలు అడగాలనుకుంటున్నా అధ్యక్ష. ఎట్లయితే ఇప్పుడు మంత్రి గారు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ చెప్పేటప్పుడు 010 కింద వీళ్ళకి తొందరగా జీతాలు ఇవ్వచ్చు, ఫాస్ట్గా ఇస్తాము, బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని అన్నారు. అట్లా మరి ఆశా వర్కర్లు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా దీని కిందికి తేగలుగుతామా? ఆశా వర్కర్లకు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. గత వారం రోజుల నుంచి వాళ్ళ కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఆశా వర్కర్లకు 18,000 వేతనాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో గౌరవ మంత్రి గారు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా కేసీఆర్ కిట్ పథకాన్ని మీరు బంద్ చేసినారు, దాని ప్లేస్లో కొత్త పథకం తెస్తామన్నారు. తెస్తారా? ఎప్పటి నుంచి తెస్తారు? నాకున్న సమాచారం ఏంటంటే కేసీఆర్ కిట్ పథకం బంద్ అయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 20% తగ్గాయి. 20% ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు ఎందుకు తగ్గాయి? దాన్ని తిరిగి పెంచడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటా ఉంది? మరి కేసీఆర్ కిట్ తరహాలో ఇంకో పథకాన్ని ఏమైనా ప్రవేశపెట్టారా? ఎప్పుడు ప్రవేశపెడతారు? ఎందుకంటే గతంలో నేను ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశాను. కేసీఆర్ కిట్టు, నియానోటల్ అంబులెన్స్లు, మన ప్రభుత్వం ఎంసీహెచ్ ఆసుపత్రులు పెద్ద ఎత్తున తెరవడము, తద్వారా ఏమైందంటే భారతదేశంలోనే మదర్ మోర్టాలిటీ రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ను మనము తగ్గించి దేశంలో 3వ స్థానంలోకి ఆ రోజు మనం చేరుకున్నాం. మరి ఈరోజు ఏ స్థానంలో ఉన్నాము? మరి దానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో కూడా మంత్రి గారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేను మంత్రి గారిని నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా చాలాసార్లు అడుగుతూ, ప్రతి అసెంబ్లీలో అడుగుతున్నా, ఇది బహుశా 10వసారి అడుగుతున్న మంత్రి గారిని. మంత్రి గారు ప్రతిసారి పాజిటివ్ సమాధానం చెప్తారు, కానీ అంగుళం కూడా ముందుకు కదులుతలేదు. సిద్దిపేటలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్ పనులు 90% మా ప్రభుత్వ హయాంలో పూర్తయినాయి. ఆ బ్యాలెన్స్ 10% వర్క్స్ గత 2.5 సంవత్సరాలుగా పదే నేను మంత్రి గారి దృష్టికి తెస్తున్నప్పటికీ కూడా అవి పూర్తి కావడం లేదు. దయచేసి ఆ 10% పనులు పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు వినియోగంలోకి తేవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ కూడా 90-80% పూర్తయింది అధ్యక్ష. దాన్ని కూడా పూర్తి చేయకపోతే ఆ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఆ రెంటెడ్ అకామిడేషన్లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దాన్ని కూడా వెంటనే పూర్తి చేసి నర్సింగ్ కాలేజ్ని కూడా వినియోగంలోకి తేవాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. మంత్రి గారు కొంచెం ఖచ్చితంగా ఒక కట్ ఆఫ్ డేట్ చెప్పండి. 2.5 సంవత్సరాలుగా వాయిదా పడుతూ పోతా ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మెడికల్ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ స్టైఫండ్స్ కూడా పెద్ద ఎత్తున పెండింగ్లో ఉన్నాయి. ఆ స్టైఫండ్స్ కూడా తొందరగా రిలీజ్ చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ ఈ బిల్లును స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ. వంశీకృష్ణ గారు, జస్ట్ 2 minutes. అధ్యక్ష, ఈ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఏదైతే బిల్ 1986లో మొదలైందో, మరి ఈ బిల్లును, ఈ తెలంగాణ వైద్య విధాన పరిషత్తును డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ కింద తీసుకురావడం చాలా సంతోషం. మరి ఇది తీసుకొస్తున్నందుకు గౌరవ మంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా నాకన్నా ముందు మాట్లాడిన డాక్టర్స్ ఉన్నారు అధ్యక్ష. డాక్టర్ సంజయ్ కుమార్ గారు, డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, డాక్టర్ సంజీవరెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ పాల్వాయి హరిచర్ గారు, నాతో పాటుగా ఈ అసెంబ్లీలో 15 మంది డాక్టర్లు ఉన్నాం అధ్యక్ష. మరి ఇది ఎప్పటి నుంచో మేము కోరుకున్న విధంగానే ఈ బిల్లును ప్రవేశపెట్టడం చాలా సంతోషకరం. మరి ఈ సందర్భంగా వాటి విషయాలు వెళ్లకుండా ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయాలు ఏమిటంటే అధ్యక్ష, హైదరాబాద్ టు శ్రీశైలం నేషనల్ హైవే ఉంది అధ్యక్ష. మరి వారం వల్ల 2-3 యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి గౌరవ మంత్రి గారికి నా విజ్ఞప్తి ఏమిటంటే ఈ ట్రామా కేర్ సెంటర్ను ఒకటి ప్రొవైడ్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఏంటి హైదరాబాద్ టు శ్రీశైలం హైవే పైన ఏదర్ మన్ననూర్ ఆర్ అచ్చంపేట్. అట్లాగే అచ్చంపేట ఏరియా హాస్పిటల్ అధ్యక్ష, గతంలో హరీశ్రావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడే అచ్చంపేటలో ఏరియా హాస్పిటల్ ఆధారాబాధారుగా ఓపెన్ చేసిన అధ్యక్ష.
బిల్డింగ్ మాత్రమే ఉంది కానీ దాంట్లో ఏమీ లేవు అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ముఖ్యంగా అక్కడ సిటీ స్కాన్ కావాలని ఒకటి, రెండవది ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కావాలని నేను గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. అట్లాగే అమ్రాబాద్ మండల హెడ్ క్వార్టర్ అధ్యక్ష, నేను అక్కడే పుట్టి పెరిగాను. మరి అది పెద్ద మండలం అధ్యక్ష. అది లొకేటెడ్ ఇన్ ది కోర్ ఏరియా ఆఫ్ ది ఫారెస్ట్ అధ్యక్ష. చుట్టుముట్టు ఫారెస్ట్ ఉంటుంది, పెద్ద మండలం. కాబట్టి అది ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది అధ్యక్ష, దాన్ని 100 బెడెడ్ హాస్పిటల్గా చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే పల్లె దవాఖానా, బస్తీ దవాఖానలో క్యాడర్ స్ట్రెంత్ లేదు అధ్యక్ష, దాన్ని కూడా త్వరితగతిన ఫుల్ఫిల్ చేయాలని కోరుతా ఉన్నాం. అచ్చంపేటలో ఏరియా హాస్పిటల్ పేరే కానీ క్యాడర్ స్ట్రెంత్ లేదు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి మరి గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఏదైతే హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ పైన లేకుంటే మ్యాన్ పవర్ పైన దృష్టి పెట్టలేదు. కాబట్టి మన ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారికి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి ఏమిటంటే త్వరితగతిన ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటిని వెంటనే ఫిలప్ చేయాలి. మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్ అట్లాగే సపోర్టింగ్ స్టాఫ్ను కూడా వెంటనే ఫిలప్ చేసి మరి అందరికీ అందుబాటులోకి వైద్యం రావాలి. కాబట్టి వైద్యో నారాయణ హరి అన్నారు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. కాబట్టి ఈ ప్రివెంటివ్ మెథడ్స్ కూడా మరి ఎక్కడెక్కడ అవసరం ఉందో వాటికి ప్రివెంటివ్ మెథడ్స్ కూడా తీసుకోవాలని గౌరవ మంత్రి గారిని కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. వెంకటరమణారెడ్డి గారు ప్లీజ్ 1 minute. ఈరోజు టీవీవీపీని మార్చడం నిజంగా అది చాలా రోజులుగా డాక్టర్లు కోరుకుంటున్నటువంటి పని. వారు ఈ సౌకర్యం కలిస్తే వారికి 010లో జీతాలు సరైన టైంకి వస్తుంది. వైద్య సదుపాయంలో సర్వీస్లో కొంచెం జాగ్రత్తగా ఇంకా సర్వీస్ చేయగలిగే ఆలోచన కూడా వస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు అనేది డాక్టర్ల కోరిక. చేయడం అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేను కూడా సంతోషిస్తూ అభినందిస్తున్నాను. అలాగే ఆరోగ్యశ్రీకి 5 నుంచి 10 లక్షల రూపాయలు మనం పెంచడం అనేది అది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెంచడం అనేది అది శుభసూచకమే. కానీ కార్పొరేట్ లెవెల్లో కార్పొరేట్ హాస్పిటళ్లకు ఇచ్చే బదులు ఆ 10 లక్షల రూపాయలది గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేయొచ్చు అని చెప్పినప్పుడు అక్కడ సౌకర్యాల కొదువు ఉంది, డాక్టర్ల కొదువు ఉంది, అక్కడ ఎక్విప్మెంట్ కొదువు ఉంది. కాబట్టి ఆరోగ్యశ్రీలో మనం కార్పొరేట్ హాస్పిటళ్ళకి ఏవైతే డబ్బులు ఇస్తున్నామో ఆ డబ్బుల్ని గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కోసమే ప్రయత్నం చేయడం బాగుంటుంది అనేది రెండోది. ఇక మూడోది, నెలకి 18 పీరియడ్లు తీసుకునే ఒక ప్రొఫెసర్కి కనీసం 5 నుంచి 6 లక్షలు జీతాలు ఉండే పరిస్థితి. కానీ 24 గంటలు రాత్రి యాక్సిడెంట్ అయినా లేకుంటే డెలివరీ కేసు వచ్చినా లేక హార్ట్ స్ట్రోక్ వచ్చినా 24 గంటలు డాక్టర్లు పనిచేసి ఎమర్జెన్సీ సర్వీసులో ఉన్న డాక్టర్లకి కాంట్రాక్ట్ డాక్టర్లకేమో 6 లక్షల రూపాయలు, అదే మిగతా వాళ్ళకి ఒక 2 లక్షలు ఉంటుంది. కానీ అసలు కనీసం 1 లక్ష రూపాయల జీతం ఉంటుంది కానీ ఆ పైన ఉండట్లేదు. కాబట్టి యూజీసీ స్కేళ్ళు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్కి ఎట్లయితే ఇస్తున్నారో అట్లాగే ఇక్కడ కూడా ఏరియా హాస్పిటల్లో కానీ జీజీహెచ్ హాస్పిటల్లో కానీ ఉండే డాక్టర్లకు కూడా యూజీసీ స్కేళ్ళు ఇవ్వడం వల్ల డాక్టర్లు పూర్తి స్థాయిలో అక్కడే పనిచేస్తారనేది నా నమ్మకం. ఇది జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక తీర్మానం చేసి కూడా ముఖ్యమంత్రి గారికి అప్పుడు పంపడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని యూజీసీ స్కేల్ చేస్తే ఖచ్చితంగా డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే 24 గంటలు పనిచేసే అవకాశం వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అది నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. డాక్టర్ మురళీ నాయక్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఈ బిల్లు 2026ను మన సభలో ప్రవేశపెట్టినటువంటి మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అధ్యక్ష, మా మహబూబాద్ జిల్లాలో గతంలో జిల్లా ఏర్పడక ముందు ఏరియా హాస్పిటల్ ఉండే అధ్యక్ష, 100 పడకల హాస్పిటల్ ఇప్పుడు 300 హాస్పిటల్ అప్గ్రేడ్ అయింది. తర్వాత మెడికల్ కాలేజ్ రావడంతో వైద్య విధాన పరిషత్ మొత్తం నిర్వీర్యమైపోయింది అధ్యక్ష. ఇప్పుడు వైద్య విధాన పరిషత్ డాక్టర్స్ పనిచేయట్లేదు, అదేవిధంగా డిఎంఏ సైడ్ ఉన్నటువంటి డాక్టర్లు కూడా సరిగా పనిచేయకపోవడం, పేషెంట్స్ బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీ ఉందని చెప్పేసి వాస్తవానికి దాదాపు 1000 మంది మా జనరల్ హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. కానీ ఇటు వైద్య విధాన పరిషత్ వాళ్ళు అటు డిఎంఈ సైడు ఆ కన్ఫ్యూజన్ ఉండడంతో ఎవరు పని చేయకపోవడంతో ఇక్కడ మొత్తం వ్యవస్థనే కుంటుపడతా ఉంది.
మా మెడికల్ కాలేజ్ దాదాపు 80% కంప్లీట్ అయింది. త్వరితగతిలోనే మా మెడికల్ కాలేజీని కనుక మనం ఇనాగ్రేట్ చేసుకొని అది ఓపెన్ చేస్తే వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ఏరియా హాస్పిటల్ని ప్రసూతి హాస్పిటల్గా పెడితే బాగుంటుంది. అదేవిధంగా ఏదైతే ఆటోనమస్ బాడీ ఉందో వైద్య విధాన పరిషత్, అది ఎప్పుడైతే మనం రిపీల్ చేస్తామో వాస్తవానికి వాళ్ళ జీతాలు స్ట్రీమ్ లైన్ కావడం, అడ్మినిస్ట్రేషన్ కూడా స్ట్రీమ్ లైన్ అవుతుందని తెలియజేస్తూ మేము మాట్లాడడానికి చాలా తక్కువ టైం ఇచ్చారు. అదేవిధంగా గౌరవ మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారిని ఈ బిల్లు ప్రవేశపెట్టినందుకు స్వాగతిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు అధ్యక్షుడు. సబితా ఇద్దాం ప్లీజ్ 1 minute. థ్యాంక్ యూ అధ్యక్ష. ఒక్కటే నిమిషం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు అధ్యక్ష రంగారెడ్డి జిల్లాకి. అది మహేష్ నియోజకవర్గంలో ఆ రోజు స్టార్ట్ చేస్తున్నాము. కానీ ఈ మధ్య వింటున్నది ఏంటంటే అది ఎల్బీ నగర్కి షిఫ్ట్ చేస్తాము అనేది వింటూ ఉన్నాం అధ్యక్ష. నిజంగా ఇప్పుడు అచ్చంపేట ఎమ్మెల్యే గారు మాట్లాడిన దాంట్లో అధ్యక్ష, శ్రీశైలం హైవే పైన చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయి అధ్యక్ష. అక్కడ యాక్సిడెంట్స్ అయితే హైదరాబాద్ వచ్చేంత వరకు అసలు ఎక్కడ హాస్పిటల్ ఉండదు అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకొని ఆ రోజు ఆ ప్రాంతంలో మహేశ్వరం, కందుకూరు, ఇబ్రాహీంపట్నం, యాచారం అక్కడంతా కూడా హాస్పిటల్ కూడా లేదు. మెడికల్ కాలేజ్ ఇస్తే 400 బెడెడ్ హాస్పిటల్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ కందుకూరులో మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ వచ్చి ఫౌండేషన్ వేశారు. గౌరవ మంత్రి గారికి నా రిక్వెస్ట్, ఎల్బీ నగర్ తీసుకెళ్తే మళ్ళీ ఈ ప్రాంతం అంతా కూడా అక్కడున్న ప్రాంతంలో ఉన్న ప్రజలకి మహేశ్వరం, కందుకూరు, ఇబ్రాహీంపట్నం, యాచారం ఆ ప్రాంతం అంతా కూడా ఇబ్బంది అవుతుంది వైద్య సౌకర్యం లేక. దయచేసి మెడికల్ కాలేజ్ని అక్కడే, స్థలం కూడా అప్పుడు అలర్ట్ చేస్తున్నాము, దయచేసి అక్కడే స్టార్ట్ చేయమని గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. డాక్టర్ మట్టా రాజమయ్య గారు 1 minute ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ వైద్య విధాన పరిషత్ 2026 బిల్లు ప్రవేశపెట్టినందుకు మన హెల్త్ మినిస్టర్ గారికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మార్పుల వల్ల అధ్యక్ష మరి డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ 2 వైద్య విధాన పరిషత్తు అలాగే డైరెక్టరేటు ఇద్దరు కలిసి సమన్వయంతో ఇంకా ఎక్కువ పేషెంట్ కేర్ తీసుకోవడము ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అందుకని కృతజ్ఞతలు. కాకపోతే మా నియోజకవర్గంలో 3 వైద్య విధాన పరిషత్ సిహెచ్సిలు ఉన్నాయి అధ్యక్ష. అందులో 3 కూడా కొత్త బిల్డింగ్స్ వచ్చేసి 100 బెడెడ్ హాస్పిటల్ ఒకటి, 30 బెడెడ్ ఒకటి, 50 బెడెడ్ ఒకటి ఓపెనింగ్కి రెడీగా ఉన్నాయి. కాకపోతే కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, స్పెషలిస్ట్ డాక్టర్స్ అవైలబుల్ లేరు అధ్యక్ష. దానివల్ల మేము ఓపెన్ చేయడానికి కూడా కొంచెం భయపడాల్సిన పరిస్థితి ఉంది. కల్లూరు సిహెచ్సిలో అయితే అసలు క్యాడర్ స్ట్రెంత్ అనేది లేదు అధ్యక్ష. ఇప్పుడు ఉన్న డాక్టర్స్ కూడా ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ లేదా వేరే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చుకున్నాము. కనుక దయచేసి అతి త్వరలో కనుక మా మంత్రి గారు మాకు క్యాడర్ స్ట్రెంత్ ఇచ్చి కనుక చేస్తే, అలాగే మా 100 బెడెడ్ హాస్పిటల్కి సిటీ ఎంఆర్ఐ కూడా ఇస్తే కనుక మాకు పేషెంట్కి ఇంకా ఎక్కువ సర్వీస్ ఇవ్వడం కుదురుతుంది అధ్యక్ష. అలాగే ఉన్న కొంతమంది డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా డెప్యుటేషన్ మీద, మాది ఇంటీరియర్ ఏరియా, రూరల్ ట్రైబల్ ఏరియా కలిసి ఉంటుంది కనుక డెప్యుటేషన్ మీద వాళ్ళు ఖమ్మం సరౌండింగ్స్లో ఉండడానికి ఇష్టపడి వాళ్ళు డెప్యుటేషన్ మీద వెళ్ళిపోతున్నారు. కనుక దయచేసి కొంచెం ఏమన్నా వాళ్ళకి కొద్దిగా ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇచ్చి, మామూలుగా ప్లెయిన్ ఏరియా కంటే కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇస్తే కనుక వాళ్ళు ఇంకా ఎక్కువ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కనుక గౌరవనీయులైన మంత్రి గారికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. Discussion is over. The question is that the Telangana Vaidya Vidyana Parishad Repeal Bill 2026 be taken into the consideration. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to the clause 2 to 7 schedule. Clause 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for the clause 2 to 7 schedule, clause 1, enacting formula and long title, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The clause 2 to 7 schedule, clause 1, enacting formula and the long title to stand part of the bill. I shall now request the Minister for the Health and Medical to move the motion for the passing the bill. Adyaksha,
ఈనాటి ఈ బిల్లు వైద్య విధాన పరిషత్ని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్గా రూపకల్పన చేయడము, దానిపైన గౌరవ సభ్యులు కల్వకుంట్ల సంజయ్ గారు దాన్ని స్వాగతిస్తూ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నారనేది ఒక ప్రశ్న. తర్వాత ఈ ప్రాపర్టీసు అసెట్స్ అనే ప్రస్తావన వచ్చింది అధ్యక్ష. ఈ ప్రభుత్వ ప్రాపర్టీసు ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, ఎక్కడ పోవు. తర్వాత ఈజ్ దేర్ ఎనీ స్కోప్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ ద శాలరీస్ అనేది రెండో పాయింట్ వచ్చింది. డోంట్ సెంట్రలైజ్ ద అడ్మినిస్ట్రేషన్ అనేది మూడో అంశాన్ని ప్రస్తావించారు. తర్వాత రియల్ టైం డాటా లెక్క ప్రకారమే మనం నిర్ణయాలు తీసుకోవాలి, స్ట్రెంగ్తన్ చేయాలి అనేది ఒక మంచి సూచనని డాక్టర్ సంజయ్ గారు ఇచ్చారు. స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అండ్ సర్వీస్, ఐ అష్యూర్ యూ దట్ సర్వీస్ విల్ నాట్ బీ హ్యాంపర్డ్, బట్ రియల్ టైం సర్వీసెస్ అనేది డాటా కలెక్ట్ చేసుకొని బేస్డ్ ఆన్ రియల్ టైం డాటా నిర్ణయాలు తీసుకోవాలి, స్ట్రెంగ్తన్ చేయాలనేది వారి యొక్క సూచన, సలహా. ఐ వెల్కమ్ ఇట్ అధ్యక్ష. అదే రకంగా డాక్టర్ ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు ఈ 1986లో వైద్య విధాన పరిషత్ ఏర్పాటు యాక్ట్ ద్వారా అటానమస్ బాడీగా ఎయిడెడ్ బై ద సపోర్టెడ్ బై ద గవర్నమెంట్, తర్వాత 1994 కాలంలో ప్రపంచ బ్యాంక్ నిధులతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడము, అయినా కంప్లీట్గా మనము స్ట్రెంగ్తన్ చేయలేకపోయాము. కనుక దానికి తోడు అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళకు చిరకాల కోరిక, డిమాండు, మాకు 010 ట్రెజరీ ద్వారా జీతభత్యాలు అందాలి, మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి, మా డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేయాలి అనేది ఈరోజు సత్యనారాయణ గారు ప్రస్తావించారు. ఎలాంటి ఆర్థిక భారం లేదు అధ్యక్ష, సత్యనారాయణ గారు అన్నట్టు. అదే రకంగా డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ఎంసీహెచ్ క్యాడర్ స్ట్రెంత్ని ఫిల్అప్ చేయాలని చెప్పి ప్రస్తావించారు. అదే రకంగా డాక్టర్ పాల్వాయి హరీష్ గారు ప్రస్తావిస్తూ స్వాగతిస్తూ ఈ ఎక్విప్మెంట్ మన ప్రత్యేకంగా ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్, తర్వాత ఎక్స్రే మిషన్సే కానీ ఎక్విప్మెంటే కానీ 30 బెడెడ్ హాస్పిటల్స్, డయాలసిస్ సెంటర్సు, ప్రధానంగా డయాలసిస్ సెంటర్ని ఇంకోటి కౌతాలకు శాంక్షన్ చేయాలి. తర్వాత 30 బెడెడ్ హాస్పిటల్ బిజ్జూర్కు సంబంధించి ప్రస్తావించారు. కాగజ్ నగర్లో ఎంసీహెచ్ హాస్పిటల్ అనేది దట్ గవర్నమెంట్ విల్ కన్సిడర్ ఇట్. తర్వాత ఈ బ్యాంకు ఏషియన్ ఇంటర్నేషనల్ బ్యాంకు, దీని ద్వారా సుమారు 8,000 కోట్ల రూపాయలు రాబోయే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, ఇంక్లూడింగ్ ఉస్మానియా, కొత్త ఉస్మానియా హాస్పిటల్ అధ్యక్ష. తర్వాత గౌరవ సభ్యులు జాఫర్ హుస్సేన్ గారు అన్ని హాస్పిటల్, హైదరాబాద్లో ఉన్న అన్ని హాస్పిటల్ని ప్రస్తావిస్తూ హెచ్ఆర్ ఇంపార్టెంటు, క్యాడర్ స్ట్రెంత్ ఇంపార్టెంటు, అది 50 పడకల హాస్పిటల్ కానీ 100 పడకల హాస్పిటల్ కానీ బస్తీ దవాఖానని కానీ స్ట్రీమ్ లైన్ చేయాలి, స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పి వారు ప్రస్తావించారు. తర్వాత మా సాంబశ్రీ వారి పెద్దలు ప్రత్యేకంగా పాలవంచకు సంబంధించి 100 పడకల హాస్పిటల్ది రిక్వెస్ట్ వారిది. తర్వాత అప్గ్రేడేషన్ ఒకటి, అది కూడా ప్రస్తావించారు. డ్రగ్స్లు ఏమన్నదంటే అన్ని హాస్పిటల్లో అన్ని ప్రాంతాలలో డ్రగ్స్ అవైలబిలిటీ ఉంది అధ్యక్ష. ఈరోజు 33 సెంట్రల్ మెడికల్ స్టోర్స్ని ఆపరేషన్లో ఉన్నాయి, అన్ని జిల్లాలకు సెంట్రల్ మెడికల్ స్టోర్స్ ఉన్నాయి. బస్తీ దవాఖానలకు నేరుగా ఈరోజు డ్రగ్స్ సిఎంఎస్ నుంచే సరఫరా చేస్తున్నామనే విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష. గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ప్రస్తావిస్తూ ఈ 010 శాలరీస్ని స్వాగతిస్తూ ఆశా వర్కర్స్ యొక్క ప్రొటెస్ట్ విషయము ప్రస్తావించారు. అదే రకంగా ఈ కిట్టు గర్భిణీ స్త్రీలకు కిట్ని ఇస్తారా, కేసీఆర్ కిట్టు ఇస్తారా, లేదా వేరే రూపంలో ఏదైనా స్కీమ్ను మీరు రూపకల్పన చేసి తీసుకొస్తారా అనేది కూడా వారు ప్రస్తావించారు. ప్రధానంగా
ఎంఎంఆర్ ఐఎంఆర్ సంబంధించి ఇన్స్టిట్యూషనల్ డెలివరీకి సంబంధించి వి ర్యాంక్ ఎంఎంఆర్లో వి ర్యాంక్ 3, న్యూనాటల్ దాంట్లో వి ర్యాంక్ 10, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్లో వి ర్యాంక్ 2 అధ్యక్ష. కానీ ఇక్కడ ప్రధానంగా సిద్దిపేటకు సంబంధించి గతంలో కూడా వాళ్ళు 2-3 సార్లు రిక్వెస్ట్ చేశారు. సిద్దిపేట మెడికల్ కాలేజే కానీ ఆ తర్వాత నర్సింగ్ కాలేజే కానీ త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి ఓ నిర్దిష్టమైన వాగ్దానం కావాలని చెప్పి వారు అంటున్నారు. ఎస్ అధ్యక్ష, ఇది అతి త్వరలోనే 100% 2 కూడా టీచింగ్ హాస్పిటల్ మరియు ఈ నర్సింగ్ కాలేజీ పూర్తి చేస్తామని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మా వంశీకృష్ణ గారు ట్రామా కేర్ సెంటర్ కావాలని చెప్పేసి, పర్టికులర్ హైదరాబాద్ శ్రీశైలం మధ్యలో ఓ ట్రామా కేర్ సెంటర్ కావాలని చెప్పి ప్రస్తావించారు అధ్యక్ష. ట్రామాకు సంబంధించి ఒక పాలసీ, నిర్దిష్టమైన పాలసీ ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. అది కూడా మీకు నేను వివరిస్తాను. తర్వాత డాక్టర్స్ కొద్దిగా కోరుతున్నది, దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి. తర్వాత వెంకటరమణ గారు వారు ప్రస్తావిస్తూ యూజీసీ పే స్కేల్స్ ఇవ్వాలి డాక్టర్స్కు, ప్రొఫెసర్లకు ఇస్తున్నారు, డాక్టర్స్కి అందరికీ అని చెప్పేసి. తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు ఈ మహేశ్వరం కించి ఎల్బీ నగర్కి షిఫ్ట్ చేసిరు, మహేశ్వరంలో ఉండాలి అని చెప్పి వారి యొక్క రిక్వెస్ట్. డాక్టర్ రాజమణి గారు కల్లూలో పిఎస్సి హెచ్ఆర్కు అవసరం అని చెప్పి వీరు ప్రస్తావించారు అధ్యక్ష. అధ్యక్ష, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క చరిత్ర 1956 తరువాత కేవలం ఒకటే డిపార్ట్మెంట్ ఉంది అధ్యక్ష, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్. ఆ తరువాత 1986లో పెద్దలు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఆలోచనే ఈ వైద్య విధాన పరిషత్తు ఒక యాక్ట్ ద్వారా ఒక అటానమస్ బాడీని ఏర్పాటు చేస్తూ ఈ వైద్య విధాన పరిషత్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత 1989లో డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒరిజినల్గా ఈనాడు ఉన్న డైరెక్టర్ పబ్లిక్ హెల్తే ఆనాడు డైరెక్టర్ హెల్త్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, ఈరోజు డిపిహెచ్. 1986లో వైద్య విధాన పరిషత్తు, 1989లో డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్. ఈ వైద్య విధాన పరిషత్ అనేది సెకండరీ హెల్త్ అధ్యక్ష. ఇట్ ఈస్ ఎ రెఫరల్ హాస్పిటల్ బిట్వీన్ ద ప్రైమరీ హెల్త్ అండ్ టెరిషరీ హెల్త్. మనకున్న ఆనాటి తాలూకా హెడ్ క్వార్టర్స్, మండల్స్కు ముందు మనకున్న తాలూకాస్, ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్స్తో కనీసం 100 పడకల హాస్పిటల్. ఆ 100 పడకల హాస్పిటలే వైద్య విధాన్ పరిషత్ పరిధిలో. కొన్ని 150 పడకలు, 200 పడకలు. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ సిఎస్సి, 30 పడకల సిఎస్సి, 50 పడకల సిఎస్సి, ఏరియా హాస్పిటల్, ఎక్స్పాండెడ్ ఏరియా హాస్పిటల్. అన్ని హాస్పిటల్స్ సెకండరీ హెల్త్లో అంటే వైద్య విధాన పరిషత్లోకి తీసుకురావడం, వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ తీసుకోవడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడము. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దీని సంఖ్య పెరగడము. దీంతో సహా వైద్య విధాన పరిషత్లో ఉన్న 100 పడకలు, 150 పడకల హాస్పిటళ్ళు టీచింగ్ కాలేజ్గా మారడము, టీచింగ్ హాస్పిటల్గా మారడము, మెడికల్ కాలేజీలు రావడము. దీంతో ఈనాడు ఈ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రధానంగా ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండవది హెచ్ఆర్, మూడవది డయాగ్నోస్టిక్స్, నాలుగవది డ్రగ్స్, ఐదవది డయాలసిస్. In medical and health department, HR plays a very vital role. టీచింగ్ ఒక మెడికల్ జిఎంసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకుంటే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ తీసుకుంటే రిక్రూట్మెంట్ అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్ ద్వారానే, లేదా వైద్య విధాన పరిషత్ కానీ డిపిహెచ్లు కానీ డాక్టర్స్ నియామకాలు సిఏఎస్ ద్వారా, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్. డిప్యూటీ సివిల్ సర్జన్స్ ప్రమోషనల్ పోస్ట్.
అసోసియేట్ ప్రొఫెషనల్ ప్రమోషనల్ పోస్ట్. కానీ ఈ ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉంది, హెచ్ఆర్ని పెంచాలి. అట్లీస్ట్ 90% ఆఫ్ ద డాక్టర్స్ షుడ్ బీ దేర్, 90% ఆఫ్ ద నర్సెస్ షుడ్ బీ దేర్, 90% ఆఫ్ ద పారామెడికల్ స్టాఫ్ షుడ్ బీ దేర్, 90% ఆఫ్ ద సపోర్టింగ్ స్టాఫ్ షుడ్ బీ దేర్. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్. హెల్త్ డిపార్ట్మెంట్ ఒక కుటుంబానికి, ప్రజలకు, సామాన్యునికి ప్రమాణాలతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత, ఇవి రెండు ప్రభుత్వ బాధ్యత. అండ్ సెకండరీ హెల్త్ రేపొద్దున ఎప్పుడైనా కానీ సామాన్యుడు 80% ఆఫ్ ద ట్రీట్మెంట్ షుడ్ బి అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. 85 to 90%. సెకండరీ హెల్త్లో 80% ఉండాలి. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రెఫరల్ హాస్పిటల్ అమాంగ్ ద 3 వర్టికల్స్. ప్రైమరీ హెల్త్ సెంటరే కానీ, సెకండరీయే కానీ, టెరిషరీయే కానీ, ఇందులో సెకండరీ హెల్త్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్. ఎందుకు అంటే హిస్టరీ ఆఫ్ తెలంగాణ యాజ్ ఎ స్ట్రక్చర్ కాల్డ్ తాలూకాస్. సో మన హాస్పిటల్ ఏమో తాలూకా బేస్డ్ హాస్పిటల్స్. సో సెకండరీ హెల్త్ని స్ట్రెంగ్తన్ చేయాలి, రిక్రూట్మెంట్ కావాలి. ఈరోజు 1616 మందిని ఇంకొక 15 రోజులలో అంత రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్ నియమించబోతున్నాం. అదే రకంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ని జిఎంసీలో 607 మంది రిక్రూట్ చేయబోతున్నాం. మన సేవలు 30 పడకలు, 50 పడకలకు సంబంధించి సిఎస్సి 30 బెడెడ్, సిఎస్సి 50 బెడెడ్, 6 డిపార్ట్మెంట్లు, 100 బెడెడ్, 14 డిపార్ట్మెంట్స్, 250, 350 పడకల హాస్పిటల్ సెకండరీ హెల్త్లో, 16 డిపార్ట్మెంట్స్. ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది, మన డిపార్ట్మెంట్స్ ఉన్న కొద్ది స్టాఫ్ కొరత ఉన్నది, డాక్టర్స్ రిక్రూట్మెంట్ ఇంకా కావాలి. ఈ ఆధునిక కాలంలో ఎక్విప్మెంట్ ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్. గౌరవ సభ్యులు అడిగినట్టు ఏరియా హాస్పిటల్ అట్లీస్ట్ 150 పడకలు, 200 పడకలు ఏరియా హాస్పిటల్లో ఖచ్చితంగా సిటీ స్కాన్ ఉండాలి, 128 స్లైసెస్. టీచింగ్ హాస్పిటల్స్లో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ తెలంగాణలో మినిమం ఇంకో 8-7 ఎంఆర్ఐస్ ఉండాలి. ఇందులో 14 డిపార్ట్మెంట్ ఏరియా హాస్పిటల్లో మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఎక్కడైతే లేదా మన కస్టమర్స్ అంటే మన పేషెంట్స్. ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నారు ప్రొసీజర్ గురించి, దాన్ని తగ్గించాలి. మన డిపార్ట్మెంట్స్ ఉన్నది, ఏదో ఒక చిన్న కొరత ఉన్నది, ఎక్విప్మెంట్దా, హెచ్ఆరా, ఇన్ఫ్రానా, ఇది సరిదిద్దుకోవాలి. అక్కడ పోయి మన కస్టమరు, మన పేషెంటు మన దగ్గర రావాలి, మనం సేవలు అందించాలి, మనం వైద్య సేవలు అందించాలి. అందులో ఐడెంటిఫై చేసిన డిపార్ట్మెంట్స్ 14లో 8 ఉన్నాయి. ఎక్కడైతే మ్యాక్సిమం ఆరోగ్యశ్రీ పోతుందో మనం చెల్లిస్తున్నాము, ఆ డిపార్ట్మెంట్స్ స్ట్రెంథెన్ చేయాలి. ఆ డిపార్ట్మెంట్స్ స్ట్రెంథెన్ చేయాలి, మనం సేవలు అందించాలి. దానికి కావలసిన రిక్రూట్మెంటు, కావలసిన ఎక్విప్మెంట్, స్టాండర్డైజ్ ఎక్విప్మెంట్ చేశాం అధ్యక్ష. ఈరోజు ఓ 30 పడకల హాస్పిటల్కు ఏ ఎక్విప్మెంట్ ఉండాలి, ఖచ్చితంగా ఎక్కడ పోయినా సిఎస్సిలో ఆ ఎక్విప్మెంట్ ఉండాలి. 100 పడకల హాస్పిటల్కు స్టాండర్డైజ్ ఎక్విప్మెంట్ చేశాం, ఆ ఎక్విప్మెంట్ ఉండాలి. అదే రకంగా జిఎంసి టీచింగ్ హాస్పిటల్ మినిమం 21 డిపార్ట్మెంట్స్. మ్యాక్సిమం తెలంగాణ హ్యాస్ 38 డిపార్ట్మెంట్స్ ఇన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఉస్మానియా టీచింగ్ హాస్పిటల్లో 38 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి.
మ్యాక్సిమం స్టాండర్డైజ్ ఎక్విప్మెంట్ చేస్తే మినిమం 50 కోట్లు కావాలి ఎక్విప్మెంట్. ఈరోజు ప్రత్యేకంగా ఎక్విప్మెంట్కు సంబంధించి ఒక వర్టికల్ ఓపెన్ చేసినాం అధ్యక్ష. బయోమెడికల్ ఇంజనీర్స్ ఒక వర్టికల్ని ఓపెన్ చేసి, ఎట్లా డ్రగ్స్కో వర్టికల్ ఉందో, సివిల్కో వర్టికల్ ఉందో, ఎక్విప్మెంట్కో వర్టికల్ ఉండాలి. 24 గంటలు మానిటర్ చేయాలి. యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ ఇస్ 8 years. వారంటీ పీరియడ్, ఏఎంసీ పీరియడ్. లాస్ట్ 6 monthsలో ఆర్డర్ ప్లేస్ చేసి ఆ ఎక్విప్మెంట్ ల్యాబ్స్ ఆ ఎక్విప్మెంట్ పాడుగాకముందే రీప్లేస్ చేయాలి. దానికి సంబంధించి టెక్నీషియన్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్. ఆ టెక్నీషియన్ కొరత ఉండకూడదు. ఈ రెండిటితో సహా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ దిశగా ప్రభుత్వం ముందుకు పోతున్న విషయాన్ని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ అధ్యక్ష, ఈరోజు ఈ రెపెల్ బిల్లు వల్ల ఓ ప్రాంప్ట్ శాలరీసు, ఎంప్లాయీస్ హెల్త్ స్కీము, యాక్సిడెంట్ ఇన్సూరెన్సు, గవర్నమెంట్ ఎంప్లాయీ స్టేటస్, ఈరోజు 246 రకరకాల జనరిక్ మెడిసిన్ సప్లై చేస్తున్నాము. దాన్ని పెంచాలి, ఇంకా పెంచి 300 చేయాలని చెప్పి ప్రభుత్వం యొక్క ఆలోచన తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష. ఈ ఏరియా హాస్పిటల్లో గైనకాలజీ, ఆబ్స్టిక్సే కానీ, జనరల్ మెడిసిన్ కానీ, జనరల్ సర్జరీ కానీ, పీడియాట్రిక్సే కానీ, ఆర్థోపెడికే కానీ, పాలిట్రామానే కానీ, ఆప్థమాలజీ కానీ, పల్మనాలజీ కానీ, ఆల్ డేటా హ్యాస్ బిన్ కలెక్టెడ్. ఈ డిపార్ట్మెంట్ని కంప్లీట్గా స్ట్రెంథెన్ చేయాలి. దానికి తోడు ఇంతకుముందు చెప్పినట్టు 150-200 బెడెడ్ హాస్పిటల్ ఖచ్చితంగా సిటీ స్కాన్లు ఉండాలి. అధ్యక్ష, 2 ఇష్యూస్ ఉన్నాయి ఇందులో. వైద్య విధాన పరిధిలో ఉన్న హాస్పిటల్స్లో 250 బెడెడ్ హాస్పిటల్స్, అక్కడ స్టాండ్ అలోన్ పీజీ కాలేజ్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. స్టాండ్ అలోన్ పీజీ కాలేజెస్ 5 కాలేజీలు. అదే రకంగా ఈరోజు డయాలసిస్ సెంటర్ ఆపరేషన్లో ఉన్నాయి, కానీ సరిపోతలేవు. ఇంకా 79 డయాలసిస్ సెంటర్ కొత్తగా శాంక్షన్ చేశాం అధ్యక్ష. అంటే ప్రభుత్వ ఆలోచన ప్రతి 20 కిలోమీటర్లకు యావరేజ్గా 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ ఉండాలి. నార్త్ కానీ, సౌత్ కానీ, ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ ఒక డయాలసిస్ సెంటర్ ఉండాలి. This enables the patient to reach the dialysis center within 20 to 25 minutes. అదే రకంగా we got a new policy now. This is with regard to the trauma care. హైవేలు విస్తరించబడ్డాయి, స్పీడ్ పెరిగిపోయింది, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, దురదృష్టం. So government has decided to spend nearly about 400 crores and establish trauma care level 3, level 2, level 1. Level 3 సుమారు ఈ సెకండరీ హెల్త్ కింద 79, సెకండరీ హెల్త్ కింద 74 trauma care centers, each costing about 5.3 crores. Average distance being about 35 kilometers between 2 trauma care centers. అది నెక్స్ట్ 2 months నుంచి ఇది ఫంక్షన్ అయ్యే విధంగా, ఒక్కో ట్రామా కేర్ సెంటర్ ఫంక్షన్ అయ్యే విధంగా ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, రిక్రూట్మెంట్ గురించి వచ్చే వరకు
సుమారు స్పెషలిస్ట్ డాక్టర్స్ ప్రస్తావించాను, అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రస్తావించాను, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ప్రస్తావించాను, ఫార్మసిస్ట్ది. తర్వాత ఆగిపోయింది లీగల్ ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తున్నాం. లీగల్